అత్త అత్త అని అరుస్తూ లోపలికి వస్తాడు మురారి. అబ్బబ్బా, ఎందుకురా అలా అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను అని వంటగదిలో నుంచి తన చీర కొంగుకొని తుడుచుకుంటూ బయటకు వస్తుంది సుహాసిని. నేనేం అరవలేదు అత్త, పిలిచాను అంతే అని బొంగమూతి పెట్టుకుని మరీ చెప్తాడు మన మురారి బాబు. అబ్బా, నేను సరదాగా అన్నానులేరా, ప్రతిదానికి ఆడపిల్లలాగా అలగవద్దు నువ్వు. ఆయన ఇప్పుడు ఎందుకు ఆ రకంగా అరిచావు అని మురారి ముడిచిన మూతను చూసి నవ్వుతూ అదే పిలిచావు అని అడుగుతుంది. నీ సుపుత్రుడు ఎక్కడత్తా అని అడుగుతాడు. ఇంకెక్కడుంటాడు, జిమ్ రూమ్లో ఉంటాడు, వెళ్ళు అని అంటుంది. మురారి స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆగు మురారి అని వంటగదిలోకి వెళ్ళి కొడుకు కోసం రెడీ చేసిన లెమన్ టీని 2 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి మురారికి ఇచ్చి నువ్వు వాడు ఇద్దరు తాగేయండి అని అంటుంది. పొద్దున్నే లెమన్ టీనా, చక్కగా ఏ కాఫీనో లేదా కాఫీ చెనో లాంటిది ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. ఇదే మాట వెళ్ళి మీ బావని అడుగు, అప్పుడు ఇద్దరికి కలిపి ఇస్తాను అని అంటుంది నవ్వుతూ. ఇదే మాట వాడితో అంటే వాడు నిన్ను అప్పడాల కర్ర అడుగుతాడు. నువ్వు అది ఇద్దువు కానీ నాకు బడిత పూజ చేయటానికి అని ఆ ట్రే తీసుకొని జిమ్ రూమ్లోకి దగ్గరకు వెళ్తాడు. 6 అడుగుల పైగా ఎత్తు, దాదాపు 80 కిలోల బరువు, కానీ 1 గ్రామ్ కూడా అనవసరమైన కొవ్వు లేని దేహం. పాలరాతని శిల్పం చెక్కినట్లుగా ప్రతి కండరం స్పష్టంగా తీర్చిదిద్దుబడి ఉంటుంది. వెడల్పొడి భుజాలు, ఉక్కలాగా గట్టిగా కనిపించే చేతులు, ఉబ్బి కనిపించే బైసెప్స్, నరాలు తేలిన ముంచేతులు, ఇనుప కవచంలా విరజల్లే ఛాతీ, కత్తితో చెక్కినట్లుగా కనిపించే 6 ప్యాక్ ఆబ్స్. అతని శరీరంలోని ప్రతి భాగం అతను చేసిన కఠోర శ్రమ ఫలితాలు. భారీ డంబెల్స్ను అతని పైకెత్తుతున్న కొద్దీ అతని కండరాలు మరింత ఉప్పొంగాయి. నుదుటి మీద నుంచి జారిన చెమట బిందువులు మెడ మీదకు ఛాతిపై జారుతూ అతని శరీర సాష్టవాన్ని మరింతగా మెరిపించాయి. ఆ చెమటలో అలసట లేదు, గెలుపు కోసం చేసిన శ్రమ మాత్రమే కనిపిస్తుంది. అతని గుండె చప్పుడు కూడా క్రమశిక్షణతో కొట్టుకుంటున్నట్లు ఉండేది. ప్రతి రిపిటేషన్లో ఓ పట్టుదల, ప్రతి శ్వాసలో ఓ లక్ష్యం, ప్రతి కదలికలో ఓ ఆత్మవిశ్వాసం. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసిన అతను చిరునవ్వు నవ్వాడు. అది గర్వం కాదు, తన కష్టాన్ని తానే గౌరవించే మనిషి నవ్వు. అబ్బబ్బబ్బా, ఏమున్నావురా, మగాడినైనా నాకే నిన్ను చూస్తుంటే లతుక్కున ఒళ్ళోకి వాలాలి, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది. నేను ఆడపిల్లలాగా ఎందుకు పుట్టలేదు అని ఫీల్ అవుతున్నాను. ఇంకా ఆడపిల్లలు చూస్తే అసలు నేను వదులుతారా? ఏం పెంచుతున్నావురా కండల్ని? అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఈ కండల్ని నువ్వు ఎందుకు పెంచుతున్నావు? కనీసం ఎప్పుడు షర్ట్ లేకుండా ఉండవు, టైట్ ఫిట్ షర్ట్స్ అసలే వెయ్యవు. ఏ ఆడపిల్లకి తమ శరీరం ఆకృతిని చూపించరు. అలాంటిది ఎందుకురా నీకు ఈ కండలు అని అంటాడు మురారి. ఇప్పుడు తమరి బాధ ఏంటి అని తన చేతిలోని డంబెల్స్ని పక్కన పెట్టి పక్కనే ఉన్న టవల్ తీసుకుని తన ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఆ టవల్ని మురారి మీదకి విసిరేసి అతని చేతిలోని ఉన్న ట్రేలో నుంచి ఒక లెమన్ టీ కప్పు తీసుకొని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు కిరీటి. రే గబ్బు మొహమోడా, నీ చెమటని తుడిచిన టవల్ నా మీదకు విసిరేస్తావు ఏంటి అని ఇంకొక చేత్తో తన మొహాన పడిన టవల్ని తీసి పక్కన విసిరేసి ట్రే కూడా పక్కన పెట్టి కప్పు చేతిలో తీసుకుని తాగుతూ, ఆయన నేను నీతో చాలా సీరియస్గా ఒక విషయం డిస్కస్ చేయాలని ఇక్కడికి వచ్చాను, నిన్ను చూసి సొల్లు కార్చుకోవడానికి కాదు అని అంటాడు. మరి వచ్చిన వాడివి ఆ మాట చెప్పకుండా నన్ను చూసి ఆడపిల్లలాగా లీటర్లు సొల్లు కారుస్తూ ఉన్నావేంటి అని అంటాడు కిరీటి తన టీని ఆస్వాదిస్తూ. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతాడు మురారి సీరియస్గా. ఏమో, ఇంకా ఏమీ అనుకోలేదు అని మురారి వైపు చూడకుండానే నెగ్లిజెన్సీగా టీని ఆస్వాదిస్తూ చెప్తాడు. నువ్వు ఇలా చెప్తే కుదరదు, నాకు సరైన సమాధానం కావాలి.
తమరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు మాకు చెప్పు అని అంటాడు. నాకైతే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. నీకు చేసుకోవాలి అనిపిస్తే రెడీగానే ఉంది కదా మా చెల్లి, చేసుకోవచ్చు కదా, మధ్యలో నన్నెందుకు చావు దొబ్బుతున్నావు అనే టీ కప్పు పక్కన పెట్టి విసుగ్గా అంటాడు. నేను అదే చెప్పానురా, నీ చెల్లితో మీ అన్న ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునేలాగా లేడు. మనం చక్కగా పెళ్లి చేసి కాపురం చేసుకుని ఒక పెళ్ళనో కానీ వాడి చేతులు పెడితే ఆడించుకుంటూ కూర్చుంటాడు. వాడికి పెళ్ళి అవసరం లేదు అని ఎంత చెప్తున్నా నీ చెల్లి వినిపించుకోకుండా మా అన్నయ్య పెళ్లి చేసుకుంటానే నేను చేసుకుంటాను, లేకపోతే నువ్వు నేను ఇలాగే ఉండిపోదా అని నిక్కచ్చిగా సమాధానం చెబుతుంది అని అంటాడు చిరాగ్గా మొహం పెట్టి. దానికి నా మీద వచ్చి అరవడం ఎందుకు? వెళ్ళి నా చెల్లిని బ్రతిమిలాడుకో, కాళ్ళు పట్టుకుంటావో వేళ్ళు పట్టుకుంటావో నీ ఇష్టం, వెళ్ళి పెళ్ళి కొప్పించుకో. అంతేగా నా పెళ్లి కోసం నువ్వు కూర్చుంటే నీకు షష్టిపూర్తి అవుతుంది తప్ప పెళ్ళి నచ్చుక కాదు అని ఆ రూమ్లో నుంచి బయటకు వస్తాడు కిరీటి. అతని వెనకాల పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన మురారి, నేనెంత చెప్పినా అది వినిపించుకోవడం లేదురా, ఇంకా లాభం లేదు, అసలుకే డిక్కీ కిందకి 27 వచ్చేసినాయి. ఇప్పుడు గనక నేను చెప్పినట్టుగా మీ అన్నతో సంబంధం లేకుండా మన పెళ్ళికి నువ్వు ఒప్పుకోకపోతే నేను వదిలేసి వేరే దాన్ని చేసుకుంటాను అని బెదిరించాను కూడా అని అంటాడు మురారి. రూమ్లో అడుగు పెడుతున్న కిరీటి ఒక్క అడుగు వెనక్కి వేసి వెనక్కి తిరిగి మురారిని చూసి 2 చేతులు కట్టుకొని ఏం చెప్పింది సమాధానం అని సైడ్ స్మైల్తో నవ్వుతూ అడుగుతాడు. ఏం చెప్పింది? దాన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అంట. అది పెళ్లి చేసుకుంటూనే నిన్ను పెళ్లి చేసుకోవాలంట, లేకపోతే దానికి మళ్ళీ నేను కూడా పెళ్లి పెట్టాక లేకుండా ఒంటరిగా మిగిలిపోవాలంట. ఒకవేళ ఆ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే అది సూసైడ్ నోట్ రాసి ఆ నోట్లో నా పేరు రాసి మరీ చేస్తానని బెదిరిస్తుంది అని అంటాడు. ఇంకా అని అంటాడు కిరీటి అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ. అదేంటి, నేను చేసుకోకపోతే నువ్వు చావడం ఏంటి అని అంటే, చేస్తానని నేనెందుకు చెప్తాను, బెదిరిస్తాను అని మాత్రమే చెప్పాను. మర్యాదగా పెళ్ళి, మా అన్నయ్య కాళ్ళు పట్టుకుంటావు వేళ్ళు పట్టుకుంటావు, అందితే ఇంకేదైనా పట్టుకుంటావో నాకు అనవసరం. వాడిని పెళ్ళికి ఒప్పించు, వాడి పెళ్లితో పాటు మనల్ని పెళ్లి పెట్టలెక్కేలా చేయి. అంతేగా నేను ఇక్కడ లేను కదా అని నాకు తెలియకుండా వెళ్ళి వద్దన్నాను కదా అని రిబ్బన్ కటింగ్ చేసావో చంపేస్తాను వార్నింగ్ ఇచ్చిందిరా బయలుగా మొహం పెట్టి అంటాడు మురారి. కిరీటి నవ్వుతూ వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్తూ, నాకంటే సంవత్సరమేరా నువ్వు పెద్దోడివి, అప్పుడే పిల్లని ఊరేగుతున్నావు. నా పెళ్ళైనాక నీ పెళ్ళి అవుతుందిలే, వెళ్ళి నా కోసం మమ్మీని టిఫిన్ రెడీ చేయమని చెప్పు, నేను బాత్ చేసి వస్తాను అని మురారి మొహం మీద డోర్ వేస్తాడు కిరీటి. అది ఊహించని మురారి ఒక అడుగులో లోపలికి పెడదాం అనుకునే లోపే డోర్ వచ్చి అతని ముక్కుకు తాకుతుంది. అబ్బా అని ముక్కును రుద్దుకుంటూ శాడిస్ట్ అత్త సాఫ్ట్, మామ సాఫ్ట్, వీరిద్దరూ మాత్రమే ఇలా సైకోలాగా తయారయ్యారు. చిచ్చి, నా దరిద్రం కాకపోతే పోయి నీ చెల్లెలేరా ప్రేమించాలి. ఇప్పుడేమో దాన్ని వదులుకోలేక ఉన్నాను, నిన్ను ఒప్పించలేకుండా ఉన్నాను. ఈ జన్మకి నాకు పెళ్ళి అయ్యే రాత ఉందా లేదో అని విసుక్కుంటూనే కిందకు వెళ్ళి, అత్త నీ కొడుకు టిఫిన్ కావాలంట, ప్రిపేర్ చేయమని ఆర్డర్ పాస్ చేశాడు అని చెప్పి సోఫాలో కూర్చుంటాడు. రోజూ జరిగే గొడవ అని సుహాసిని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కొడుకుతూనే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ అన్నీ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా మురారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, ఏం టిఫిన్ చేసావత్తా ఈవేళ అని గిన్నెల మీద మూత తీసి వికారంగా మొహం పెట్టి, ఏంటత్తా ఇది మనిషి అన్నవాడు ఎవడైనా ఇలా తింటాడా అని అడుగుతాడు మురారి. సుహాసిని నవ్వుతూ ఉంటే, స్నానం చేసి వచ్చిన కిరీటి మనిషి కాబట్టే తింటాడు అని అతని పక్కన కూర్చుంటాడు. ఏంటి ఇది? ఓట్స్, మిల్క్, నట్స్, బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ వెజిటేబుల్స్, ఏంట్రా ఇది? ఇవి తింటే కడుపు నిండుతుందా అని అడుగుతాడు మురారి. ఇవి హెల్తీకి చాలా మంచిది. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ తినడం కంటే ఇవి తింటే బ్రెయిన్ బాడీ చక్కగా వర్క్ చేస్తుంది. మనం చెప్పినట్లు మన బ్రెయిన్ వింటుంది. నీకు నచ్చితే తిను, నచ్చకపోతే పో ఇక్కడి నుంచి అని తన ఫుడ్ తను తింటూ ఉంటాడు కిరీటి. నేను ఇది తినను, బయటకు పోయి రెస్టారెంట్లో నాకు ఇష్టమైన పూరి పరోటా ఇలాంటివి తింటాను అని అంటాడు. వంటగదిలో నుంచి సుహాసిని ఒక ప్లేట్ తీసుకుని వచ్చి మురారి ముందు ఉంచుతుంది. మురారి సుహాసిని చూసి, నువ్వు నా బంగారం అత్త అని తన ఎదురు ప్లేట్లో పెట్టిన పూరి కుర్మాని తింటూ ఉంటాడు. సుహాసిని నవ్వుతూ ఉంటే, వాట్ ఈస్ దిస్ మా, ఇలాంటివి ఆయిల్ ఫుడ్ తింటే ఇంకేదైనా ఉందా? నువ్వు కూడా ఇదే తింటావా ఇప్పుడు అని కోపంగా అడుగుతాడు. లేదు నాన్న, మురారికి ఇష్టమని ఇది చేశాను. నేను ఇడ్లీయే తింటాను, నేను అది ప్రిపేర్ చేసుకున్నాను, మీ నాన్నకి కూడా ఇడ్లీయే పెడతాను, నువ్వు టెన్షన్ పడద్దు అని కొడుక్కి సమాధానం చెబుతుంది సుహాసిని. మీ ఇష్టం, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని పైకి లేచి మొరాన్ చూసి, ఆఫీస్కి వస్తావా ఇవాళ అని అడుగుతాడు.
వస్తాను బావా అని చెప్పి మురళి కూడా తన ప్లేట్లో పెట్టింది ఖాళీ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని కిరీటితో కలిసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా నాన్న కిరీటి అని పిలుస్తుంది సుహాసిని. ఏంటిమా అని వెనక్కి తిరుగుతాడు కిరీటి. ఈవినింగ్ మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి ప్లీజ్, ఇది మిస్ చెయ్యొద్దు అని బ్రతిమలాడుతుంది. నీకు ఎన్నోసార్లు చెప్పానమ్మా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని. అయినా నువ్వు ఎందుకు నా మాట వినిపించుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, దయచేసి నన్ను బలవంతం చెయ్యొద్దు అని చెప్పి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు కిరీటి. అతన్ని ఫాలో అవుతూ వీడు మానడత్తా అని తల కొట్టుకుని తన వెనకాల వెళ్తాడు మురారి. పైనుంచి కొడుకు మాటలను విన్న శివకుమార్ కిందకు వస్తూ భార్యను చూసి ఎందుకు అసలు వాడిని పదే పదే పెళ్లి గురించి అడిగి బాధపడతావు, వాడి సమాధానం తెలిసి కూడా నువ్వు ఇలా అడిగి మరి బాధపడడం ఎందుకు అని భార్య భుజం మీద చెయ్యి వేసి అడుగుతాడు. వాడి వద్దు అన్నంత మాత్రాన నేను పెళ్లి ప్రస్తావన ఆపనండి. వాడు నా కొడుకు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని నిట్టూరుస్తూ భర్తకి టిఫిన్ వడ్డిస్తూ తను కూడా టిఫిన్ చేస్తుంది. అసలేంట్రా నీ బాధ, 4 years నుంచి చూస్తున్నాను, పెళ్ళి అంటే చాలు ఏదో భూతాన్ని మీ దగ్గరగా చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నావు, ఎందుకు పెళ్ళి వద్దంటున్నావు, నీకేనా రీజన్ తెలుసా అని అడుగుతాడు మురారి. సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉన్న కిరీటి నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. అదే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒక రీజన్ లేకుండా నువ్వు ఇలా ఇంట్రెస్ట్ లేదు అని అనలేవు. నువ్వేమీ 50 ఏళ్ళు వచ్చిన ముసలాడవాడివి కాదు, వయసులో ఉన్న అందగాడివి. నీ చుట్టూ ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు నువ్వు వాళ్ళ వైపు చూస్తావని తిరుగుతూ ఉంటారు, కానీ నువ్వు ఎవరిని చూడవు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చినా వాళ్ళని కాల్ చేసేలా చూస్తావు కదా. అసలు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు నువ్వు ఈ పెళ్ళిని వద్దు అనుకుంటున్నావు, నాకైతే రీజన్ చెప్పాలి అని కోపంలో కొంపదీసి నీలో మ్యాటర్ లేదంటావా, ఒకసారి హాస్పిటల్ చూపించుకుందామా డౌట్గా కిరీటిని చూస్తూ అడుగుతాడు. కిరీటి కోపంగా మురాని చూస్తాడు. నేనేదో సరదాగా అన్నాను లేరా, మరీ అలా తినేసేలాగా చూడొద్దు. అయినా ఈ మాట నేనేం అనటం కాదు, ఇంకా కొన్ని రోజులు నువ్వు ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఊర్లో వాళ్ళందరూ ఇదే మాట అంటారు. ఇప్పటికే మీ పిల్లలు పెళ్లి కాలేదా అని అత్తయ్యని మావయ్యని మన చుట్టాలు అందరూ అడుగుతూనే ఉన్నారు. నేను నా పెళ్లి కోసమే తొందర పెట్టట్లేదురా, నువ్వు కూడా అందరిలాగా సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని మామ ఎంతో ఆశగా నీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశని నీకు తెలియజేస్తున్నాను అంతే. అసలు నువ్వు పెళ్లి ఎందుకు వద్దుంటున్నావు చెప్పు అని మళ్ళీ అడుగుతాడు మురారి. ప్లీజ్ రా నన్ను విసిగించుకో అని అంటాడు కిరీటి. ఇది విసిగించడం కాదు, ఈవేళ అటు ఇటు తేలాలి, సీరియస్గా చెప్పు, మర్యాద నాకు రీజన్ చెప్తావా లేకపోతే డోర్ తీసుకుని కిందకి దూకేయమంటావా అని బెదిరిస్తాడు. కిరీటి కార్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు, ఎటువంటి సమాధానం చెప్పకుండా. నేను సరదాగా అంటలేదు, నిజంగా అంటున్నాను, నువ్వు నాకు సమాధానం చెప్పు. నీకు తెలుసు నేను ఎంత సరదాగా ఉన్నా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని సమాధానం చెప్తావా నన్ను దూకేమంటావా అని డోర్ ఓపెన్ చేసి కిరీటి వైపు చూస్తాడు. అతను మళ్ళీ మౌనంగా ఉండటంతో రన్నింగ్ కార్ల నుంచి కాలు బయటకు పెట్టబోతున్న మురళిని చేయి పట్టుకొని వెనకలాగి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా అందరూ నన్ను పెళ్ళి అని వేధిస్తున్నారు, ఒకసారి వద్దు అంటే ఎందుకు అర్థం చేసుకోరు అని ఆ కారు ఆపేసి కోపంగా మురళిని చూసి కార్ల నుంచి కిందకు దిగుతాడు కిరీటి. మురళి కిరీటి వెనకాలే కిందకు దిగి బయటకు వెళ్ళి అతను ఎదురుగా నించుంటాడు. కిరీటి కార్ డాష్ బోర్డులో నుండి సిగరెట్ ప్యాకెట్ లైటర్ బయటకు తీసి సిగరెట్ వెలిగించుకొని కారు కానుకొని నించుని కళ్ళు మూసుకుంటాడు. ఒక్కొక్క ఫిరుస్తూ తనలో కోపాన్ని కట్టడి చేస్తూ ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి అయిపోయిన సిగరెట్ని కింద వేసి కాలుతో స్మాష్ చేసి ఇప్పుడేంటి అసలు నేను పెళ్ళి ఎందుకు వద్దంటున్నాను, నీకు రీజన్ కావాలి అంతే కదా అని అడుగుతాడు. అవును అని అంటాడు మురారి. టీచర్ ముందు స్కూల్ పిల్లాడిలాగా నిలబడి 2 చేతులు కట్టుకుని 4 years బ్యాక్ నేను ఆఫీస్ వర్క్ మీద ఒకసారి కులుమనాల్ని వెళ్ళాను, గుర్తుందా అని అడుగుతాడు. గుర్తుంది, నన్ను రమ్మన్నారు, కానీ ఆ టైంలో మా అమ్మకి హెల్త్ బాగాలేదని నేను ఎక్కడే ఉండిపోయాను అని అంటాడు మురారి. అవును, ఆ ప్రాజెక్ట్ డీల్ సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉండగా సోలార్ వేలెన్సీ అనే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఆ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అక్కడ వాతావరణం పచ్చిక బయలు చూడటానికి 2 కళ్ళు చాలేదు. అప్పుడే నా చెవులకి ఒక అమ్మాయి కేకలు వినిపించి వెనక్కి తిరిగి చూశానురా. ఆ సోలాంగ్ వ్యాలీలో మంచు కప్పబడిన పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయో అనుకున్నాను, కానీ ఆమెను చూసిన తర్వాత తెలిసింది ప్రకృతి కూడా కొన్నిసార్లు ఒక మనిషి అందం ముందు ఓడిపోతుంది అని.
ఆమె అక్కడ నిలబడి ఉంటే మంచు కూడా ఆమె తెల్లని చిరునవ్వు ముందు వెలుగు కోల్పోయినట్లు అనిపించింది. హిమాలయాల నుంచి వీచిన చల్లని గాలి ఆమె నల్లటి పొడవాటి జుట్టును నెమ్మదిగా ఎగరేసుకుంటూ ఆ క్షణం మొత్తం కాలమే ఆగిపోయినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళు లోయలోని సరస్సులా నిర్మలంగా మెరిసిపోతున్నాయి. ఆమె నవ్వితే చుట్టూ ఉన్న మంచు శిఖరాలు మీద కూడా వెలుగు మరింత పెరిగినట్లుగా అనిపిస్తుంది. గులాబీ రంగు చలికోటలో మంచు మధ్య నిలబడ్డ ఆమెను చూస్తుంటే దేవుడు తన ఖాళీ సమయమంతా వేచించి చెక్కని అపురూప శిల్పంలా అనిపించింది. నిజం చెప్పాలి అంటే నేను పర్వతాలను చూడటానికి వచ్చాను, కానీ ఇప్పుడు నా చూపు ఒక్క క్షణం కూడా ఆమె మీద నుంచి తొలగటం లేదు. ఆమెను చూసిన మొదటి క్షణానికే నా గుండె నా మాట వినటం మానేసింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒక్కసారి మా ఇద్దరి చూపులు కలిశాయి. ఆ క్షణంలో ఆమె కళ్ళలో చిన్న చిరునవ్వు మెరిసింది. అది మర్యాదపూర్వకమైన చిరునవ్వా, లేక నన్ను చూసి ఆమె మనసు కూడా ఒక్క క్షణం ఆగిపోయిందా నాకు తెలియదు. కానీ ఒక్క చూపు మాత్రం ఈ మంచు పర్వతాల కన్నా ఈ లోయలో అందాల కన్నా నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పటి వరకు చూడలేదురా. ఈ లోయలో వేలాది మంది పర్యాటకులు ఉన్న నా కళ్ళకు మాత్రం ఆమె ఒక్కరే కనిపిస్తుంది. ఆ అమ్మాయిని అలాగే చూడాలి అని అనిపించింది. అంతలోకి నీ ఫోన్ రావడంతో ఆ చూపుల్ని ఫోన్ మీద మరచి లిఫ్ట్ చేశాను. నీతో మాట్లాడేసరికి ఆ అమ్మాయి అక్కడ మిస్ అయ్యింది. చుట్టూ చూశాను, ఎక్కడా కనపడలేదు. చాలాసేపు అక్కడంతా వెతికాను, అయినా ఆ అమ్మాయి ఆచూకీ అక్కడ నాకు దొరకలేదు. మళ్ళీ రూమ్కి వచ్చేసాను. నిజంగా మా అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఆ అమ్మాయి రూపం నా కళ్ళలో నుంచి వెళ్ళట్లేదు. నా మనసులో ఆ అమ్మాయి రూపం ముద్ర పడిపోయింది. తర్వాత రోజు నా బర్త్డే అని మీరంతా విష్ చేశారు. నేను మీతో లేదని చాలా ఫీల్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి అమ్మ గుడికి తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు తను నాతో లేదు అని అమ్మ ఎలాగైనా నన్ను గుడికి వెళ్ళమని గొడవ చేస్తే హరింబాదేవి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినాక పూజ ముగించుకొని ఒక పక్కన కూర్చుని నాకు మళ్ళీ ఆ అమ్మాయి మాటలే వినపడినట్టుగా తల తిప్పి పక్కకు చూస్తే మెట్లు ఎక్కుతూ పైకి వచ్చింది ఆ అమ్మాయి. ఈసారి చక్కగా నల్లటి ఓని, పసుపు రంగు లంగా జాకెట్లు తెల్లగా మెరిసిపోతూ కనిపించింది. ఒక క్షణం నన్ను నేను మర్చిపోయి ఆ అమ్మాయిని చూశాను. తన స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతుంది. నేను తను చూస్తున్నాను అని తెలిసిందో ఏమో నా వైపు తను చూసింది. నాతో ఏం మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళలతో నాతో ఎన్నో మాటలు చెప్పినట్లుగా ఆమె పెదవుల మీద విసిరిన చిన్నపాటి చిరునవ్వు నాకు ఆ అమ్మాయి నుంచి చూపు తిప్పుకోలేకుండా చేశాయి. ఎలాగైనా తనతో మాట్లాడదామని తన దగ్గరికి వెళ్తూ ఉండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరు అని లిఫ్ట్ చేసి మాట్లాడి కాల్ కట్ చేసేసరికి ఆ అమ్మాయి మళ్ళీ మిస్ అయ్యింది. గుడంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. ఆ ఫోన్ చేసిన వాడిని బండ బూతులు తిట్టుకున్నాను అని అన్నాడు. అయ్యో, అయినా ఆ టైంలో ఫోన్ చేసిన నికృష్టుడు ఎవర్రా అని తిడతాడు మురారి. సీరియస్గా మురారిని చూసి ఆ కాల్ చేసింది నువ్వే అని అన్నాడు కిరీటి. నేనా అని నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి మరీ అడుగుతాడు మురారి. నువ్వే నాకు విష్ చేయటం లేట్ అయ్యింది అని చెప్పి ఆ టైంలో కాల్ చేసి విష్ చేసావు. నీ మాటలో పడి ఆ అమ్మాయిని మిస్ అయ్యాను ఆ రోజు అని అన్నాడు. అవునా, ఆ అమ్మాయి నాకు తెలియక చేశానులే, తెలిస్తే చేస్తానా ఏంటి అని. సరే చెప్పు, తర్వాత ఏం జరిగిందని ఆతృతగా అడిగాడు. వెయిట్ చేయి అని ఇంకొక సిగరెట్ వెలిగించుకొని దాన్ని కావాలని ఎక్కువసేపు కాలుస్తూ ఉంటే మొరరి కోపంగా ఇప్పుడు ఈ టైంలో నీకు సిగరెట్ అవసరమా అని అడుగుతాడు. అవసరమే అని యాటిట్యూడ్గా చెప్పి అది పూర్తి చేసిన తర్వాత దాన్ని కూడా కాల్చి కింద వేసి నలిపేస్తాడు. చెప్పరా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇంతకీ గుడిలో ఆ అమ్మాయిని కలిసావా, దొరికిందా నీకు ఆ అమ్మాయి అని అడుగుతాడు మురారి. ఎక్కడ, తమరి ఫోన్ వల్ల 2 టైమ్స్ ఆ అమ్మాయి మిస్ అయ్యింది. మనకు రాసిపెట్టి ఉంటే ఎలాగైనా మనల్ని కలుస్తుంది అని నమ్మి నేను మరోసారి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి నా రూమ్కి వచ్చిన 2వ రోజే ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చినందుకు క్లబ్లో పార్టీ ఇచ్చారు. నేను తాగను అని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా ఫోర్స్ చేసి తాగించారు. తర్వాత అందరూ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉండగా ఆ అమ్మాయి మాటలు విని మళ్ళీ నాకు వినిపించాయి. అంతమందిలో కూడా అమ్మాయి మాటలు నాకు చాలా స్పష్టంగా వినిపించాయి. నేను స్టేజ్ వైపు చూశాను, తను డ్రింక్ చేసినట్లుగా ఉంది, ఊగిపోతూ డ్యాన్స్ వేస్తుంది. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడాలి అని నేను స్టేజ్ మీదకు వెళ్ళాను. డ్యాన్స్ వేస్తున్న ఆ అమ్మాయి ముందు నుంచుని నేను డ్యాన్స్ వేస్తూ హాయ్, ఐ యామ్ కిరీటి అని అన్నాను. హాయ్ హ్యాన్సమ్, మై నేమ్ ఈజ్ చాందిని అని చెప్పింది. చాందిని, చాలా బాగుంది కదా పేరు అని ఎదురుగా ఉన్న మురారిని అడుగుతాడు. చాలా బాగుంది అని అంటాడు మురారి.
మళ్ళీ కిరీటి మాట్లాడుతూ ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తూ వేస్తూ తన 2 చేతులు నా మెడలో మూలగా వేసి లెట్స్ కంటిన్యూ ద డ్యాన్స్ అని అంది. నేను అప్పటికి డ్రింక్ చేసి ఉండటంతో పైగా ఆ అమ్మాయి నాకు నచ్చటంతో తన నడుం చుట్టూ చెయ్యి వేసి తన్ని ముందుకు లాక్కొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఇద్దరం డ్యాన్స్ కంటిన్యూ చేశాం. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. చాందిని కమాన్ టైం అవుతుంది అని తన ఫ్రెండ్స్ పిలుస్తూ ఉండటంతో ఓకే హ్యాండ్సమ్ బాయ్ అని నా బుగ్గను ముద్దు పెట్టి ఆమె తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. వెళ్తూ ఉన్న తను చూస్తూ నిల్చున్నాను. కాసేపటికి నేను కూడా అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాను. ఫ్రెష్ రూమ్ బయటకు వచ్చి నిల్చున్న నాకు మళ్ళీ చాందిని మాటల్లాగా అనిపించి పక్కకు తిరిగి చూశాను. మత్తుగా తూలుతూ నడుస్తూ వాడి రూమ్కి నేను వెళ్ళాను అని అరుస్తూ ఉంటే ఆ అమ్మాయిని బలవంతంగా 2 అమ్మాయిలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఏమైంది వీళ్ళకి, ఎందుకు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని వాళ్ళ ఎదురుగా వెళ్ళి నుంచుని ఆ అమ్మాయిని చూసి ఎవరు మీరు, ఎందుకు తనలా బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు అని అడిగాను. తను నా ఫ్రెండ్ సార్, బాగా ఎక్కువగా తాగేసింది, అందుకని తనను మా రూమ్లోకి తీసుకొని వెళ్తున్నాం అని తడబడుతూ చెప్పింది ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి. కానీ చాందిని మాట్లాడుతూ నన్ను చూసి ప్లీజ్ హ్యాండ్సమ్ సేవ్ మీ, వీళ్ళు బలవంతంగా నన్ను రాఘవ్ గడి రూమ్లోకి తీసుకొని వెళ్తున్నారు, నాకు వాటి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు ప్లీజ్ అని తను మత్తుగా ఉన్న నన్ను బ్రతిమలాడుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇద్దరిని డౌట్గా చూశాను. లేదు సార్ తను అబద్ధం చెప్తుంది అని అంటే ఇంకొక అమ్మాయి మరిగా తనని వదిలి మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అరిచేసరికి వాళ్ళ ఇద్దరు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడే కింద నేల మీద కూర్చొని ఏడుస్తూ నాకు ఇలా తాగటం అలవాటు లేదు హ్యాండ్సమ్, బలవంతంగా నా చేత తాగించారు, ఇప్పుడు ఆ రాఘవగాడు దగ్గర నన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు, వాడికి ఎప్పటి నుంచో నా మీద కన్ను ఉంది, నా జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నాడు అని మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే నేనే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని పైకి లేపి నా రూమ్కి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాను. డిన్నర్ చేసావా అని అడిగాను. లేదు అని సమాధానం చెప్పింది. ఇద్దరికీ కలిపి డిన్నర్ ఆర్డర్ చేశాను. తను తినే పరిస్థితులు కూడా లేదు అని నేనే తనకి భోజనం తినిపించాను. తను వాటర్ తాగుతూ ఉండగా బాటిల్లోని వాటర్ మొత్తం అమ్మాయి డ్రెస్ మీద పోసేసుకుంది. అసలుకే అక్కడ చలి, ఆ చలికి వణుకుతూ ఉంటే తనని లేపి పడుకోమని చెప్పి బెడ్ మీద పడుకోబెట్టి దిప్పటి కప్పి నేను తన పక్కన పడుకున్నాను. చలికి వణుకుతూ నాకు చలిగా ఉంది హ్యాండ్సమ్, వచ్చి నన్ను హక్ చేసుకోవా అని ముద్దుగా మూతి పెట్టి మరీ అడిగింది చాందిని. ఆ అమ్మాయి అంత దగ్గరగా చూస్తూ నేను చాలా కంట్రోల్గా ఉండడానికి ట్రై చేశాను. ఇప్పుడు తను వచ్చి నన్ను హక్ చేసుకో అని అంటే ఇంకా అసలు నేను కంట్రోల్లో ఉండగలనా అని అనిపిస్తూ ఆలోచిస్తూ దూరంగానే ఉన్నా. సరే నా దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుని నాకు ముద్దు పెడుతూ నిజం చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నేను చూసిన వెంటనే నేను పడిపోయాను, నేను నీ అవుట్ సైడ్ చూసి నీకు పడిపోయాను, కానీ నువ్వు వాళ్ళ నుంచి నన్ను సేవ్ చేసినందుకు నీ ఇన్సైడ్ కూడా నేను పడిపోయాను అని నాకు ముద్దులు పెడుతూ కంట్రోల్ తప్పేలా చేసింది అని అంటాడు. వాట్ అని కన్ను 2 కళ్ళు బయటగా పొడిచేసుకొచ్చి అంత పెద్దగా అరుస్తాడు మురారి. ఎక్కడి నుంచి కిరీటి మురారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, కానీ నేను చెప్తాను. చాందిని అలా కిరీటి మొహం అంతా ముద్దులు పెడుతూ అతని షర్ట్ లోపల నుంచి చేతిని పెట్టి అతన్ని మత్తు నిండిన కళ్ళతో చూస్తూ ఐ వాంట్ యూ హ్యాండ్సమ్, నాకు నువ్వు చాలా బాగా నచ్చావు అని అడుగుతుంది. అప్పటిదాకా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించిన కిరీటి ఒక్కసారిగా సిరి అలా చెప్పేసరికి ఆమెను కౌగిలించుకొని ఎర్రగా ఊరిస్తున్న రోజా పెటల్స్ లాంటి ఆమె పెదవులను అందుకుంటాడు. ఇద్దరు వారి మధ్య జరుగుతూ ఉన్న ముద్దులోనే ప్రేమని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పెదాల యుద్ధాన్ని సహకరిస్తూ కత్తుల లాంటి నాలుకతో ముడులు వేసుకుంటూ ఊపిరి భారమైన క్షణాన ఒకరినొకరు ఊపిరి అందించుకుంటూ ఉండగా ఆమె నుంచి వచ్చే శ్వాస గాఢంగా భారంగా మారటంతో కిరీటి ఆమె పెదాన్ని చిన్న పంటికాటు పెట్టి ఆమె రక్తాన్ని కూడా రుచి చూసి మరీ వదిలాడు. నొప్పి పడుతున్న పెదాన్ని చేతితో తుడుముకొని చూసుకుంటూ చాందిని ఓ హ్యాండ్స్, ఎందుకు నన్ను ఇలా కొరిగావు చూడు, నా పెదం మీద బ్లడ్ వస్తుంది అని ముద్దుగా ముందుకు పెట్టి మరీ చూపిస్తుంది. ఎర్రగా ఉన్న ఆమె పెదాలకి ఆమె యొక్క రక్తం ఎరుపు ఇంకా అందం తేవటంతో మళ్ళీ ఆమె పెదాలను అందుకుంటాడు. అలా ఆమెను మాయలోకి ముంచి ఆమె మీదకు చేరి ఆమె అణువులను ముద్దులతో ముంచెత్తుతూ ప్రతి అణువుని తన చేతి స్పర్శతో సుజీవిస్తూ ఆమె ఒంటి మీద నుంచే బట్టలను వేరు చేసి తన ఒంటి మీద నుంచే బట్టలను కూడా వేరు చేసేసి ఆమె కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి అందాన్ని తనివి తీరా చూసుకుంటూ చక్కగా తీర్చిదిద్దిన ఆకృతిని చూస్తూ
అతనిలో కోరిక ఇంకా ఎక్కువగా రేగటంతో ఆమెలో కూడా కోరికను రేకెత్తించేలా చేసి అతని చేతులను పనిచేపుతూ ఆమె ప్రతి అందాన్ని తన అరచేత పిడికిలో నొక్కుతూ ఆమెలోని వేడి నిట్టూర్పులను ఆస్వాదిస్తూ ఆమెకు దూరంగా ఉండలేక ఆమెలోకి చొచ్చుకుపోతాడు. అప్పటిదాకా బాహ్య చర్మమే నొప్పిగా హాయిగా అనిపించిన లోపల నుంచి కూడా నొప్పి తెలియటంతో ఒక్కసారిగా అమ్మ అని అరుపు ఆమె నోటి వెంట బయటకు వస్తుంది. ఆ అరుపును కూడా ఆనందిస్తూ ఆమె పెదలను అతని పెదాలతో జతకలుపుతూ ఆమె కంటి నుంచి వచ్చే కన్నీటిని అతని చేతులతో తుడుస్తూ ఆ నొప్పిని కూడా హాయిగా అనిపించేలాగా కదులుతూ ఇద్దరు స్వర్గపు అంచుల దాకా వెళ్ళి సుఖాన్ని పొందుతూ వారి వారి దేహంలో చెలరేగిన వేడి కోరికలను సంతృప్తి పరుచుకొని అలసిన వారి దేహాల నుంచి స్వేద బిందువులు బయటకు రావడంతో ఇద్దరు ఒకరి పక్కన ఒకరు చేరి తేలికపడిన శరీరంతో మత్తుగా నిద్రపోతారు. మంచు చల్లదనం వదలదు. కానీ సూర్యుడి వెలుగు వాళ్ళు గదిలోకి గ్లాస్ డోర్ కూడా కిటికీరీటి మొహం మీద పడటంతో నిదానంగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన పక్కన బెడ్ మీద ఉండాల్సిన అమ్మాయి కనిపించకపోవడంతో చుట్టూ చూస్తాడు. దుప్పటి కింద ఉన్న తన శరీరం మీద ఎటువంటి నూలు వస్త్రం కూడా లేకపోవడంతో లేచి తన డ్రెస్ను వెతుక్కొని వేసుకొని వాష్రూమ్లో బాల్కనీ రూమ్ బయట మొత్తం అంతా వెతుకుతాడు. కానీ అక్కడ అమ్మాయి జాడ కనిపించదు. పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంది కిరీటి. ఏమయ్యింది తనకి? అసలు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? అసలు అతను జరిగింది కల లేక నిజమా అన్న సందేహం కూడా అతనికి కలుగుతుంది. అతని రూమ్లో ఉన్న భోజనం ప్లేట్లు అన్నీ అలాగే ఉండటం, ఆమె నుంచి వచ్చిన సుగంధం ఇంకా ఆ బెడ్షీట్లకు అతని ఒంటికి తెలియటం చూసి ఇది కల కాదు, నిజమే. అంటే అమ్మాయి ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఎందుకు? రాత్రి మా ఇద్దరి మధ్య జరిగింది తను ఇష్టపూర్వకంగానే జరిగింది కదా, మరి ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది అని బాధగా కూర్చుంటాడు. తన గురించి బయటకు వచ్చి ఆ హోటల్లో ఎంక్వైరీ చేస్తాడు. తన పేరు చాందని తప్ప ఎక్కడ తన అడ్రస్ కానీ ఏమీ దొరకదు. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో అని ఆ చుట్టుపక్కలంతా తన నెట్వర్క్ యూజ్ చేసి వెతికిస్తాడు. కానీ ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు. నెక్స్ట్ డే అతను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు. కిరీటి చెప్పిందంతా విన్న మురారి షాక్ అయి అతన్ని చూస్తూ ఉంటే మీ మధ్య ఇంటిమేషన్ అయిపోయిందా అని అడుగుతాడు. అవును అని సమాధానం చెబుతాడు. గ్రేట్. మరి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. తను ఎక్కడ ఉందో ఏంటో ఎప్పటి వరకు నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడింది. అది మత్తులో జరిగి ఉండొచ్చు, లేదా ఆవేశంలో కోరికల్లో జరిగి ఉండొచ్చు. కానీ మా ఇద్దరి మధ్య అయితే ఫిజికల్గా ఒక బాండింగ్ ఉంది. నేను తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోకూడదని ఆ రోజు డిసైడ్ అయ్యాను. తనకు అనిపిస్తే నేను తను పెళ్లి చేసుకుంటాను, లేదు అంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను. నా గురించి మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇంకోసారి నా పెళ్లి గురించి ఏ టాపిక్ తీసుకురావద్దు అని అంటాడు. అది కాదురా, తనకి ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే అని అడుగుతాడు మురారి. ఏమో, అయిపోయి ఉండొచ్చు. నా లైఫ్లో నాకు తను నచ్చినట్లుగా ఇంకెవరూ నచ్చలేదు. తను తాగిన ఫీలింగ్ ఎప్పటికీ నా మనసుకి తెలుస్తుంది. అలాంటి ఈ మనసులోకి తను తప్ప ఇంకెవరూ రారు. నేను ఇంకెవరిని కూడా యాక్సెప్ట్ చేయలేను అని అంటాడు. మురారికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక సైలెంట్ అయిపోతారు. ఇద్దరూ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో కిరీటి మొబైల్ రింగ్ అవుతుంది. డిస్ప్లే మీద ఉన్న పేరు చూసి అతను అసలు ముడుచుకుంటాయి. విసుగ్గా ఫోన్ వైపు చూసి కట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తాడు. అప్పుడే తన క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో తల ఎత్తి అటువైపు చూసిన కిరీటికి మురారి టెన్షన్తో గబగబా తన దగ్గర పరిగెత్తుకు రావడం కనిపిస్తుంది. ఏమైందిరా, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు. అనిత నీకు ఫోన్ చేసిందా అని సీరియస్గా అడుగుతాడు. ఇప్పుడు దాని టాపిక్ అవసరమా అని విసుగ్గా చెప్తాడు. చెప్పు, చేసిందా అని అంటాడు. చేసింది అని అంటాడు చిరాగ్గా మొహం పెట్టి. నువ్వు లిఫ్ట్ చేయలేదా అని అడుగుతాడు. అసలు ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పు. అది ఫోన్ చేస్తే నీకెందుకు, చేయకపోతే నీకెందుకు? నాకు దాంతో మాట్లాడనే లేదు, దాని స్థుతులు వినాలనే లేదు అని సీరియస్గా అంటాడు కిరీటి. అది చేసింది నీతో సొల్లు వేయడానికి కాదు, అత్త హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని అంటాడు. ఒక్కసారిగా తన సీట్లో నుంచి పైకి లేచి ఏంటి నువ్వనేది? అమ్మకి ఏమయ్యింది అని కంగారుగా అడుగుతాడు కిరీటి. అత్తకి హార్ట్ పెయిన్ వచ్చిందంట, అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అంట. ఆ మాట చెప్పడానికే నీకు కాల్ చేసింది. నువ్వు తన కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అది నాకు ఫోన్ చేసింది అని అంటాడు మురారి. ఏ హాస్పిటల్ అని అడుగుతాడు కిరీటి కంగారుగా. హాస్పిటల్ అడ్రస్ అనిత నాకు షేర్ చేసింది, పద వెళ్దామని అనడంతో ఇద్దరు కార్లో హాస్పిటల్ లొకేషన్కి వెళ్తారు. కాసేపటికి కారు పార్కు చేసి లోపలికి వెళ్ళిన కిరీటి మురారి ఎమర్జెన్సీకి వార్డ్ దగ్గరికి కనిపిస్తారు అనిత, శివకుమార్లు. వీళ్ళని చూసిన అనిత ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కిరీటిని హక్ చేసుకుని ఏడుస్తూ, బావా, అత్తయ్యకి హార్ట్ పెయిన్ వచ్చింది, మేము వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశాం,
నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు అని ఏడుస్తూ చెప్తుంది. అతను నడుస్తూ చుట్టూ చేతులు బిగించింది, నడుం చుట్టూ. తల్లికి బాగాలేదని కిరీటి అనిత అని పట్టించుకోకుండా ఆమె చేతులను అక్కడి నుంచి దూరం జరిపి ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు. తెలియదు బావా, డాక్టర్స్ లోపల చెక్ చేస్తున్నారు అని అదే ఏడుపును మెయింటైన్ చేస్తూ చెబుతుంది. వెంటనే కిరీటి ఎమర్జెన్సీ రూమ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్ నుంచి లోపల డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్న తల్లిని చూశాడు. ప్రాణాలతో పోరాడుతున్న తల్లిని చూసి తట్టుకోలేకపోతాడు. అతని భుజం మీద చెయ్యి వేసి వేసిన మురారిని వెంటనే హక్ చేసుకుని నాకు భయంగా ఉందిరా అని ఏడుపును బయటకు రాకుండా బిగబట్టి అంటాడు. అతనికి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడుతూ అని వెన్నును నెమురుతూ ఓదారుస్తాడు చెప్తాడు. అందరూ టెన్షన్గా సుహాని ఉంచిన గది దగ్గర ఉంటారు. కాసేపటికి డాక్టర్ బయటికి రావటంతో కిరీటి డాక్టర్ని చూస్తూ కంగారుగా ఎలా ఉంది డాక్టర్, మా అమ్మగారికి ఏమైంది మా అమ్మకి అని అడుగుతాడు. ఆవిడకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచామని అంటాడు డాక్టర్. నా భార్యకి ప్రమాదం లేదు కదా అని బాధగా అడుగుతాడు శివరాం. లేదు, కానీ మీరు ఇక నుంచి అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా చూడాలి అని అంటాడు. నేను చూసుకుంటాను డాక్టర్, మా ఆవిడ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ఒకసారి తను చూడవచ్చా అని అంటాడు శివరాం. కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. అప్పుడు వెళ్ళి చూడండి అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి నర్సు వచ్చి మేడం స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో అందరూ ఐసీయూలోకి వెళ్తారు. ఎప్పుడు కలకల్లాడుతూ ఇంట్లో నవ్వుతూ తిరిగి తల్లిని హాస్పిటల్లో బెడ్ మీద చూసేసరికి కిరీటికి చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ అని బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. కళ్ళ నిండా నీళ్ళతో ఉన్న కొడుకుని చూసి నాకేం కాదు నాన్న, నువ్వు కంగారు పడవద్దు అని అంటుంది ఆమె చిన్నగా. ఏంటమ్మా ఇదంతా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావా, నీకేమైనా అయితే నేను బ్రతకలేనని తెలుసు కదా అని అప్పటిదాకా దిగబట్టిన ఏడుపుని కన్నుల కొనల చోటున దాగిన కన్నీళ్లను ఆగను అంటూ బయటకు వచ్చేశాయి. మురారి కిరీటి భుజం మీద చెయ్యి వేస్తాడు. సుహానిని కొడుకుని చూసి దిగులుగా నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది. ఏంటమ్మా అని తన కన్నీళ్లను తుడుచుకొని బాధగా తల్లిని చూసి అడుగుతాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కొడుకు ఆనందం చూడకుండానే వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది నాన్న అని అంటుంది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా, నీకేం కాదు అని అంటాడు కిరీటి బాధగా. అది కాదు నాన్న, నేను ఉండగానే నీ పెళ్ళిని నా కళ్ళతో చూడాలని నా కోరిక, నువ్వు అనితాని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది సుహాసిని అన్న మాటలకు కిరీటి మురారి షాక్తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ శివరాం అనిత కళ్ళలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది, నేను అనితాని పెళ్లి చేసుకోవాలా అని అంటాడు కిరీటి. నీ పెళ్లితోనే నాకు ఆనందం అనిత చాలా మంచిది, తను మన ఇంటి కోడలు కావాలని నేను ఆశపడుతున్నాను, నా ఆశలు నెరవేరుస్తావా లేక ఈ తల్లి కోరిక నెరవేరకుండానే నేను అని అంటూ ఉండగా ఆమె నోటి దగ్గర చెయ్యి పట్టి చేసుకుంటాను, నీ ఇష్ట ప్రకారమే నేనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటకి మురారి అతని భుజాన్ని గట్టిగా నొక్కుతాడు. కిరీటి తన రెండో చేత్తో మురారి చేతి మీద చేయి వేసి తడుతూ, నీకు నా పెళ్లి గురించి ఆలోచన అయితే ఇక నీకు ఆలోచన అవసరం లేదమ్మా, నువ్వు కోరినట్లుగానే త్వరలోనే నేను పెళ్లి చేసుకుంటాను, ఇకనైనా ఈ ఆలోచనను పక్కన పెట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండమ్మా అని అంటాడు. కొడుకు ఇచ్చిన మాటకి సుహాసిని ఆనందంగా నాకు తెలుసు నాన్న, నా బంగారానికి నేనంటే చాలా ఇష్టమని అని అంటుంది. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్తో మాట్లాడేసి వస్తాను అని చెప్పి కిరీటి ఆమె చేతిని వదిలి ఆ గది నుంచి బయటకు వచ్చేస్తాడు. వెనకే మురారి కూడా. కోపంగా బయటికి వచ్చిన కిరీటి హాస్పిటల్ క్యారిడార్లో నుంచొని సిగరెట్ వెలిగిస్తూ ఆ పొగని పీల్చి వదులుతూ తనలో ఉన్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కిరీటి వెనకాలే బయటికి వస్తున్న మురారి అతని కోసం ఫాస్ట్గా ముందుకు వస్తూ చూసుకోకుండా ఒక అమ్మాయిని గుద్దడంతో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి, నీకేమైనా మెంటలా, ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావో, చూసుకొని నడవలేవా అని తిడుతుంది. సారీ చూసుకోలేదు అని అంటూ ఉండగా కిరీటి వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని ఎక్కడ చూశానని ఆలోచిస్తూ ఆ రోజు చాందిని పట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి అయ్యేసరికి ఎక్స్క్యూజ్ మీ అని ముందుకు వెళ్ళబోతున్న ఆ అమ్మాయిని పిలుస్తాడు. కిరీటి మాటకి వెనక్కి తిరిగిన అమ్మాయి కిరీటిని చూసి మీరు అని తడబడుతూ ఉండగా నువ్వు చాందిని ఫ్రెండ్ కదా అని అడుగుతాడు కిరీటి. మురారి కూడా కిరీటి మాటలకు షాక్ అయి ఆ అమ్మాయిని చూస్తాడు. అవును, మీరు ఆ రోజు అని తడబడుతూ ఉంటుంది. ఆమె దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి చాందిని ఎక్కడ ఉందో నీకు తెలుసా అని సీరియస్గా అడుగుతాడు.
తెలియదు అని చిన్నగా సమాధానం చెబుతుంది ఆ అమ్మాయి. నాకు మర్యాదగా నిజం చెప్పు, లేదు అంటే ఊరుకోను అనే కోపంతో గట్టిగా అరవటంతో ఆ అమ్మాయి భయంతో నిజంగా తెలియదు సార్, ఆ రోజు తర్వాత చాందిని నేను ఒకేసారి కలిశాను. నేను చాందిని కలిసిన రోజు తెల్లవారితే తన పెళ్ళి అని నాతో చెప్పింది. ఇక అప్పటి నుంచి నేను తను కలవలేదు సార్ అని అంటుంది ఆ అమ్మాయి భయపడుతూ. ఏంటి, చాందినికి పెళ్ళి అయిపోయిందా అని అడుగుతాడు మురారి ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని చూస్తూ. అయిపోయింది సార్, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ పెళ్ళికి కూడా వెళ్ళిందంట. తనకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి తనతో నేను కాంటాక్ట్లో లేను అని అంటుంది భయపడుతూ. మురారి అమ్మాయిని చూసి సరే నువ్వు వెళ్ళు అని వెళ్తున్న అమ్మాయిని మళ్ళీ ఆపి, ఒకవేళ చాందిని గనుక నీతో కాంటాక్ట్లోకి వస్తే అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఈ నెంబర్కి కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పు అని అంటాడు. ఒకేసారి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఏంట్రా కిరీటి ఇది, అసలు ఏం జరుగుతుంది? నువ్వేమో అనితాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అత్తకు మాట ఇచ్చావు, ఇప్పుడు నువ్వు ఈ అనితాని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు మురారి విసుగ్గా. నాకు అమ్మ సంతోషంగా ఉండటమే కావాలి, ఇంకా నేను దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అని చెప్పి చాందినికి పెళ్ళి అయిపోయింది అని ఊహను కూడా తట్టుకోలేక కోపంతో ఇంకో సిగరెట్ తీసి కాలుస్తాడు. 2 డేస్కి తల్లిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. కిన్నెర కూడా తల్లికి బాగాలేదు అని తెలిసిన ఎగ్జామ్స్ వల్ల రాలేకపోతుంది. ఎగ్జామ్స్ అయిన వెంటనే తల్లిని చూడటానికి వచ్చేస్తుంది. దగ్గరుండి సుహాసిని చూసుకుంటూ ఉంటుంది కిన్నెర. మళ్ళీ ఆఫీస్ వర్క్స్ అని పనిలో పడతారు మురారి కిరీటి వాళ్ళు. అలా ఒక వారం రోజులు గడుస్తుంది. సండే అవ్వటం వల్ల ఇంట్లో ఉన్న కిరీటిని చూసి సుహాసిని, నాన్న ఇవాళ పంతులు గారిని పిలుస్తున్నాను, నీది అనితాది జాతకం చూపించి నిశ్చితార్థంకి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని అంటుంది. ఎటువంటి భావం లేకుండా మీ ఇష్టం అని కిరీటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అన్నయ్య నన్ను కొంచెం బయటకు తీసుకొని వెళ్ళవా అని అడుగుతుంది కిన్నెర. కార్ కీస్ తీసుకొని ఉండు అని రూమ్కి వెళ్ళి కార్ కీస్, వాలెట్, మొబైల్ తీసుకొని కిందకు వచ్చిన కిరీటిని చూసి, కిన్నెర మమ్మీ మేము బయటకు వెళ్తున్నాం, రావడానికి కొంచెం టైం పట్టొచ్చు అని తన బ్యాగ్ తీసుకుని కిరీటి వెనకాలే వెళ్తుంది. తనకు కావాల్సిన షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత కిన్నెర కిరీటి ఇద్దరు ఒక రెస్టారెంట్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే మురారి ఫోన్ చేయడంలో రెస్టారెంట్లో ఉన్నాం అని కిన్నెర తను అక్కడికి రమ్మని కాల్ కట్ చేసి, ఏంటన్నయ్య నీకు అనితాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు, అలాంటప్పుడు బలవంతంగా ఈ పెళ్లి చేసుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం అవసరమా? ఇది నీ లైఫ్ అన్నయ్య అని అడుగుతుంది. కిరీటి విరక్తిగా నవ్వుతూ, నాకు ఇష్టమైన లైఫ్ ఎప్పుడో నా నుంచి దూరం అయిపోయింది, ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా నా నుంచి దూరం అయిపోయింది, ఇప్పుడు కేవలం ఈ పెళ్లి అమ్మ కోసమే చేసుకుంటున్నాను అంతే అని అంటాడు. కానీ ఇలా అనితాని చేసుకుని నువ్వు డైలీ బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా, అమ్మతో నేను మాట్లాడతాను అని అంటుంది అన్నని బాధగా చూస్తూ. వద్దురా, నా పెళ్లి గురించి ఆలోచించి తన హెల్త్ని పాడు చేసుకుంది, అమ్మకేమైనా అయితే మనం తట్టుకోలేం, వద్దు ఈ టాపిక్ ఇక్కడితో వదిలే అని బేర రావడంతో చెల్లిని చూసి ఏం కావాలి అని అడుగుతాడు. కాఫీ ఒకటి చాలు అని చెప్తుంది. 2 కాఫీ అని చెప్తాడు. కిరీటి బాటిల్లో వాటర్ తాగుతూ చూసుకోకుండా చేజారిపోవడంతో అటుగా వెళ్తున్న అమ్మాయి చీర మీద ఆ వాటర్ పడతాయి. కిరీటి వెంటనే సారీ అని చెప్పి పైకి లేచి ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి తన చీర కుర్చీల మీద పడిన వాటర్ని దులుపుకుంటూ తన ఎదురుగా నుంచున్న కిరీటిని చూసి షాక్తో బిగుసుకుపోతుంది. చాందిని అని అతని ప్రమేయమే లేకుండానే ఆమె పేరు అతని నోటి నుంచి వస్తుంది. చాందిని మీరు అని అంటూ ఉండగానే కిరీటి చెయ్యి ఆమె చెంపను తాకుతుంది గట్టిగా. రెప్పపాటులో జరిగిన దానికి చాందిని తన చేతిని చెంప మీద పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో కిరీటిని చూస్తూ నిల్చుంటుంది. తన అన్నయ్య ఎందుకు అంత సీరియస్గా ఆ అమ్మాయిని కొట్టాడు తెలియక షాక్లో నుంచొని చూస్తూ ఉంటుంది కిన్నెర. ఏమైపోయావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఎంత వెతికానో తెలుసా, ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా వెళ్ళిపోయావు, అసలు ఏమనుకుంటున్నావే నా గురించి అని కోపంగా చాందిని మీద అరుస్తూ ఉంటాడు. చాందిని ఏడుస్తూ కిరీటిని చూస్తూ ఉంటుంది మౌనంగా. అన్నయ్య ఎవరు తను, ఎందుకు తనని కొట్టావు అని అడుగుతుంది కిన్నెర. మమ్మీ అని పిలిచిన పిలుపుకి ముగ్గురు పక్కకు చూస్తారు. ఒక చిన్న పాప చాందిని చీర కొంగు పట్టుకొని లాగుతూ, ఎవరు మమ్మీ, అంకుల్ ఎందుకు నిన్ను కొట్టాడు అని అడుగుతుంది. వచ్చిరాని మాటలతో కిరీటిని కోపంగా చూస్తూ, ఎవరు నువ్వు, ఎందుకు మా మమ్మీని కొట్టావు అని అతన్ని కోపంగా అడుగుతుంది. చాందిని మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాపను చూసి, అంకుల్ చూసుకోకుండా నన్ను కొట్టాడు అంతే, ఏం లేదు, నీకు కావాల్సిన ఐస్ క్రీమ్ తీసుకున్నావా అని అడుగుతుంది. తీసుకున్నాను అని చెప్తుంది ఆ పాప. కిరీటి ఆ పాపను చూసి చాందినితో, ఎవరు ఆ పాప అని అడుగుతాడు. తను నా పాప అని చెప్తుంది.
అంటే నీకు నిజంగానే పెళ్ళయిందా అని అంటాడు. అయ్యింది, ఒక పాప కూడా ఉంది అని తన పాపని ఎత్తుకుని కీర్తన అంకుల్కి హాయ్ చెప్పు అని అంటుంది. నో, నేను చెప్పను. అంకుల్ నన్ను కొట్టాడు, నేను ఏడిపించాడు, సో అంకుల్ నాకు ఎనీమి అని మాటలతో ముద్దు ముద్దుగా చెబుతూ ఉంటుంది. తప్పు అలా అనకూడదు. అంకుల్ నువ్వు కావాలని కొట్టలేదు, బై మిస్టేక్ అలా జరిగింది అంతే అని కిరీటిని చూసి, మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నా పరిస్థితి మీరు ఊహించలేరు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిరీటి శిలలా వెళ్ళిపోతున్న చాందినిని చూస్తూ ఉంటాడు. కీర్తన మాత్రం కిరీటి కోపంగా చూస్తూ వెళ్తుంది. అన్నయ్య చేతిని పట్టుకుని కదిలించి అన్నయ్య అని పిలుస్తుంది కిన్నెర. చెల్లి పిలుపుకి ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన కిరీటి మనం ఇంటికి వెళ్దాంరా అని చెప్పి తనను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. దారిలోనే ఉండగానే మురారి కిన్నెరాకి కాల్ చేసి, నేను రెస్టారెంట్ దగ్గర వచ్చాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. మేము ఇంటికి వచ్చేసాం, నువ్వు ఇక్కడికి వచ్చేసే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కారు దిగి ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చిన కిరీటికి ఎదురుగా వచ్చే బావా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని మెరుకులు తిరుగుతూ చెప్తుంది. కిరీటి తన ఎదురుగా ఉన్న అనితను సీరియస్గా చూసి తనని పక్కకు తోసి తన గదికి వెళ్ళిపోతాడు. కిరీటి తోసిన తోపికి పక్కనే ఉన్న సోఫాలో పడిన అనిత అమ్మన నడుము విరిగింది అని అరుస్తూ, ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను అలా పక్కకు తోసేశాడు అని పైకి లేస్తూ తన నడుమును చేతులతో పట్టుకొని మరీ చెప్తోంది అనిత. సంతోషించు, పక్కగా తోశాడు, విసిరి బయట వేయలేదు. కోపంగా ఉన్నోని ముందుకు వచ్చి మెలుగులు తిరుగుతూ ఉంటే ఇట్లాగే ఉంటుంది రియాక్షన్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది కిన్నెర. వెళ్తున్న కిన్నెరాని కోపంగా చూస్తూ, నా పెళ్ళి అవని చెప్తానే సంగతి అని తనలో తానే అనుకుంటుంది. గదిలోకి వెళ్ళిన కిరీటి తన మొబైల్లో బెడ్ మీదకు విసిరేసి చేతిలో కీస్ని కూడా విసిరేసి కోపంగా బెడ్ మీద కూర్చుండిపోతాడు. అసలు నేను ఎందుకు ఇలా చేశాను? చాందిని కోసం ఎంతో వెతికాను, నాకు తను కనపడింది, కనీసం తను నార్మల్గా అయినా మాట్లాడలేదు. అసలు తను ఉన్న సిచ్యువేషన్ ఏంటో కనుక్కోలేదు. ముందు వెనక ఆలోచించకుండానే తన మీద చేయి చేసుకున్నాను. నిజంగా నా టైంలో తను నన్ను వదిలేసి వెళ్ళింది అంటే ఎంత ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళి ఉంటుందో ఆలోచించలేకపోయాను. ఎందుకు నేను తన మీద చేయి చేసుకున్నాను అని ఆ చేతిని కోపంగా చూసుకుంటూ, ఈ చేత్తోనే కదా నేను తన మీద చేయి చేసుకుంది, ఇప్పటికీ తన స్పర్శ నేను తెలుసుకోగలుగుతున్నాను. తన కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్ళు నా మీద ఏ హక్కు ఉందని నన్ను కొట్టావు అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తున్నా నాకు అని అనుకుంటూ తన మీద తనకి కోపం వచ్చి గట్టిగా బెంచి గోడకేసి గట్టిగా గుద్దుతాడు. అతను గుద్దిన ఫోర్స్కి చేతుల నుంచి నరాలు ఒప్పి రక్తం బయటకు వస్తున్నా ఆ నొప్పి కనపడలేదు. కేవలం తన కాళ్ళ నుంచి జాలివారిన కన్నీళ్ళు అతనికి కనిపిస్తున్నాయి. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన మురారి కిన్నెర కిరీటి చేతిని గోడకేసి కొట్టుకోవడం, అతని చేతికి రక్తం రావడం చూసి, రే కిరీటి ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా తన దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకొని అడుగుతాడు. ఏమయ్యిందన్నయ్య, ఎందుకు ఇలా చేతిని గోడకేసి కొట్టుకుంటున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది కిన్నెర. కిరీటి ఏం సమాధానం చెప్పాడు. మురారి కిన్నెరని చూసి, నువ్వు వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నరా అని చెప్తాడు. కిన్నెర గబగబా కిరీటి గదిలో ఉన్న కబోర్డ్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి మురారికి ఇస్తుంది. మురారి కిరీటిని కూర్చోబెట్టి అతని చేతికైన గాయానికి కాటన్తో క్లీన్ చేస్తూ ఉంటాడు. మనసులో ఉన్న బాధకి చేతిలో ఉన్న నొప్పి అతని కళ్ళకు ఏం కాదు, హృదయాన్ని కూడా తాకదు. బ్లడ్ అంతా క్లీన్ చేసేసి ఆయింట్మెంట్ రాసి కట్టిన మురారి కిరీటి ఎదురుగా కూర్చొని, ఏమైంది బాబా, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. నేను చాందిని చూశాను అని చెప్పాడు కిరీటి. చాందిని చూసావా అని షాక్ అయి అడుగుతాడు మురారి. ఏమన్నావు, తనతో మాట్లాడావా, అసలు తను ఎందుకు నీ నుంచి దూరం అయిపోయిందో కనుక్కున్నావా అని అడుగుతాడు ఎగ్జైట్మెంట్గా. లేదు, తను కనిపిస్తే తనతో మాట్లాడాలి, తను నా నుంచి ఎందుకు దూరం అయిపోయిందో తెలుసుకోవాలి అని తను చాలా ప్రశ్నలు అడగాలి అని అనుకున్నాను. కానీ తను కనపడిన వెంటనే ప్రశ్నలకు బదులు కోపం వచ్చి చేరింది. ఆ కోపంలో ముందు వెనక ఆలోచించకుండా తన మీదే చేయి చేసుకున్నాను అని అంటాడు బాధగా. తన మీద చేయి చేసుకున్నావా, కానీ ఎందుకు కోపంగా అడిగాడు మురారి. కిరీటి ఏం సమాధానం చెప్పాడు. చాందిని ఎవరు బావా, ఇందాక రెస్టారెంట్లో కలిసిన అమ్మాయేనా, అన్నయ్య కొట్టింది, ఆ అమ్మాయిని రెస్టారెంట్లో జరిగిందంతా చెప్తుంది కిన్నెర. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు మురారి. తెలియదు అని అంటాడు కిరీటి. మురారి ఏదైనా ఆలోచించి చెయ్యాలి,
కోపంలో ఆవేశంలో కాదు. ఒకసారి ఆవేశంలో ఏదైనా విలువైంది మనం చేజార్చుకుంటే అది మళ్ళీ మనకు దక్కడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇలా కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించు. నిన్ను నువ్వు గాయం చేసుకుంటే నీకు నొప్పి కలగదేమో, కానీ నీ గాయం చూసి పక్క వాళ్ళు బాధపడతాడు. ఎవరిని బాధ పెట్టకుండా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకో అని కిన్నెరాని చూసి మనం వెళ్దాం పదా అని తన చేతులు పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. కిన్నెర అసలేమైంది అన్నయ్యకి అని అడిగితే చాందిని గురించి మొత్తం చెప్తాడు మురారి. రాత్రి భోజనాల వరకు కూడా గదిలో నుంచి బయటకు రాడు కిరీటి. ఎవరు కూడా తను డిస్టర్బ్ చేయరు. తన కోపం పక్కకు తోసేయటంతో కిరీటి దగ్గరికి రావడానికి భయపడుతుంది అనిత. మధ్యాహ్నం భోజనం చేయడానికి రమ్మని కిన్నెర వచ్చి పిలిచినా నాకు ఆకలిగా లేదని గదిలో నుంచే బయటికి రాడు. రాత్రి భోజనానికి సుహానిని ఇచ్చి కిరీటిని పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. భోజనం చేస్తూ ఉన్న శివరం సుహాసిని చూసి పంతులు గారు వచ్చారా అని అడుగుతాడు. లేదు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, పంతులు గారు బిజీగా ఉన్నారంట, నన్ను రేపు గుడికి రమ్మన్నారని చెప్తుంది. సరే అని మళ్ళీ తినడం మొదలు పెడతారు. ఏమండి, మనకేనరా అది మురారి జాతకాలు కూడా చూపించి ఆ పని కిరీటితో పాటు వీళ్ళని కూడా ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుంటున్నాం. వదినతో కూడా మాట్లాడాను. తను నాతో పాటు రేపు గుడికి వస్తానంది అని చెప్పింది సుహాసిని. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి తొందరగా వచ్చిందా అని విసుగ్గా అంటాడు. ముందు ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాతనే మగపిల్లోడు పెళ్లి చేస్తారు. ఏ ఇంట్లో అయినా ఎదిగిన ఆడపిల్లల ఇంట్లో పెట్టుకొని ఏ మగపిల్లోడు పెళ్లి చేసుకోడు అని కోపంగా చెప్పి నా పెళ్లితో పాటు చెల్లి పెళ్లి కూడా ముహూర్తాలు పెట్టించమ్మా, అలా అయితేనే నేను చేసుకుంటాను అని తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరీటి. మరి రోజు రోజుకి మొండి పట్టుదల ఎక్కువైపోతుంది. ఇలా అయితే కష్టం, నువ్వే సర్దు చెప్పు అని అంటాడు శివరాం. ఇందులో సర్దు చెప్పడానికి ఏముందండి, వాడన్న దాంట్లో తప్పేం లేదు కదా. ఆయన మొదటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. కిరీటి పెళ్లితో పాటు కిన్నెర పెళ్లి కూడా చేసేద్దాం అని చెప్తుంది సుహాసిని. ఇంకా ఏం మాట్లాడలేక శివరాం సైలెంట్ అయిపోతాడు. అందరూ భోజనాలు ముగించుకున్న తర్వాత అనిత శివరాం దగ్గరకు వెళ్తుంది. బాల్కనీలో నించొని సిగరెట్ కాలుస్తూ ఉన్న శివరాం అనితను చూసి ఏంట్రా ఎలా వచ్చావు అని అడుగుతాడు. డోర్ క్లోజ్ చేసి మనం అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది కదా మావయ్య అని అడుగుతుంది. ఏమవ్వదు, మనం అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది అని అంటాడు శివరాం. కానీ మావయ్య, కిరీటి బావతో నా పెళ్ళైతే కిన్నెర పెళ్ళి మా అన్నయ్యతో చెయ్యాలి అని అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు అత్త మురారితో చేస్తాను అని అంటుంది, ఒకేసారి చెయ్యాలి అని అంటుంది. అలా అయితే ఎలా మావయ్య? మా అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. వాడు ఎప్పటి నుంచే కిన్నెరాని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మురారిని చేసుకుంటే మురారి మనం అనుకూలంగా ఉండదు అని చెప్తుంది అనిత. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా కిన్నెర పెళ్ళి సుదీప్తోనే జరిగేలాగా చేయాలి. ఎలాగైతే ప్లాన్ చేసి మీ పెళ్ళి కిరీటితో జరిగేలా చేస్తున్నాను, అలాగే కిన్నెర పెళ్ళి కూడా జరిగేలా చేస్తాను. నువ్వు భయపడద్దు, వెళ్ళు. మనం ఇలా మాట్లాడుకున్నామని ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది అని అంటాడు మేనకోడలి తల మీద చేయి వేసి నిమురుతూ. అనిత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తూ, నువ్వు అనుకున్నది నేను జరగనివ్వను సుహాసిని. నీ కొడుకు పెళ్లి చేసేదే వాడి నా గుప్పెట్లో పెట్టుకోవడానికి. ఈ ఆస్తి మొత్తాన్ని నేను నా కుటుంబం మాత్రమే అనుభవించాలి. కూతుర్ని ఎవరికిచ్చి చెయ్యాలో కూడా నువ్వే నిర్ణయం తీసుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావు అని కన్నింగా నవ్వుతూ మరొక ప్లాన్ని అతని మెదడులో చిత్రీకరించుకున్నాడు. నిశితిలోని చంద్రుడు ఆటలైపోయిన తర్వాత అలసిపోయి తన స్థానానికి వెళ్ళిపోతూ సూర్యుడికి కబురు చెప్పడంతో సూర్య భగవానుడు ఆకాశంలో తన డ్యూటీ ఎక్కుతాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్టుగా కిరీటి మురారి కూడా ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళిపోతారు. మురారి కిరీటిని చూసి, ఈవేళ నీ కింద పిఏ పోస్టుకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళే నువ్వు ఇంటర్వ్యూ చేస్తావా అని అడుగుతాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ పని నువ్వే చేయబావా అని తన ల్యాప్టాప్లో తలదూరుస్తాడు కిరీటి. వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా తన క్యాబిన్కి పిలిపించమని చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు. మురారి వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైమింగ్స్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి 2 years ఆఫీస్లో వర్క్ చేయాలి అని చెప్పి బాండ్ రాయించుకొని తన యొక్క జాయినింగ్ లెటర్ మీద కిరీటి దగ్గర సైన్ చేయించుకోమని పంపిస్తాడు మురారి. మే కమింగ్ సార్ అని డోర్ నాక్ చేసి లోపల నుంచి ఎటువంటి సౌండ్ రాకపోవడంతో సార్ బిజీగా ఉన్నారేమో, లోపలికి వెళ్ళి చూద్దామని డోర్ ఓపెన్ చేస్తుంది ఆ అమ్మాయి. అటువైపు నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడానికి ఒక్కసారిగా
డోర్ వెనక్కి లాగడంతో డోర్ హ్యాండిల్ పట్టుకుని ఉన్న ఆ అమ్మాయి కూడా ఫోర్స్గా డోర్తో పాటు వచ్చి కిరీటం మీద పడుతుంది. ఒక్కసారి ఎవరో తన మీద పడినట్లుగా అనిపించి వెనక్కి పడకపోతున్న కిరీటి తను నిలదొక్కుని ఆ అమ్మాయిని కూడా పడకుండా గట్టిగా ఒక చేత్తో నడుము, ఇంకొక చేత్తో ఆమె చేతును పట్టుకుని ఆపుతాడు. పడిపోతున్నాను అనే భయంతో కళ్ళు మూసుకుంటుంది ఆ అమ్మాయి. కిరీటి అమ్మాయిని చూసేసరికి ఫేస్ మీద తన హెయిర్ పడి మొహం సరిగ్గా కనిపించదు. కానీ ఆ స్పర్శ తనకి బాగా తెలిసిందేలాగా ఉండటంతో ఆమె చేతిని వదిలి అతని చేత్తో ఆమె మొహం పడిన వెంట్రుకలు పక్కకు తీస్తూ ఆమె ఫేస్ను చూసి చాందని అని అంటాడు. ఆమె పేరు మృదువుగా వచ్చిన అతని గొంతు నుంచి విన్న చాందని కళ్ళు తెరిచి తను పట్టుకుని విన్న కిరీటిని చూసి కళ్ళు రెండు పెద్దవి చేస్తూ అక్కడి నుంచి దూరం జరిగి లేచి నుంచొని సో సారీ సార్ అని తడబడుతూ తన కట్టుకున్న చీరని సరిచేసుకుంటూ చెప్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు కిరీటి. అతని గొంతులో ఎటువంటి కోపం లేదు. నార్మల్గానే వస్తున్న అతని వాయిస్కి నేను ఇక్కడికి పిఏ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను సార్. సీఈఓ కిరీటి సార్తో సైన్ చేయించుకోమని మురారి సార్ చెప్పారు అని చెప్తుంది భయపడుతూ. ఆమె చేతిలో పేపర్ తీసుకుని ఇందాక చాందనిని పట్టుకునే ప్రాసెస్లో మొబైల్ కింద పడిపోవటం దాన్ని చూసి తీసుకుందాం అనేసరికి చాందని ఆ మొబైల్ తీసేద్దామని తన్ను వంగుతుంది. ఇద్దరు ఒకేసారి వంగటంతో ఇద్దరు తలలు గుద్దుకుంటాయి. ఆ అబ్బా అని చాందని తన గుద్దుకున్న తన చేతిలో రుద్దుకుంటూ మళ్ళీ సారీ సార్ అని చెప్తుంది ఏడుపు గొంతుతో. కిరీటి కూడా తన తలని ఎత్తుకుంటూ ఇట్స్ ఓకే అని కింద పడిపోయిన మొబైల్ తీసుకుని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అంటే ఇతనే నా సీఈఓ కిరీటి గారు, నేను ఇంకా ఎవరో ముసలోడేమో అని అనుకున్నాను అని మనసులో అనుకుంటుంది. తన మనసులో మాట కిరీటికి వినిపించిందో ఏమో. ఏ ముసలోడి దగ్గర పియ్యగా వర్క్ చేయవా అని అడుగుతాడు పెదవుల మీద చిరునవ్వు పోయిస్తూ. చాందని నోరు తెరిచి కిరీటిని రెండు కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుంది. హలో చాందని గారు అని అంటాడు కిరీటి. అతని పిలుపుకి ఆలోచన నుండి బయటకు వచ్చి నేను మనసులో అనుకున్నది ఈయనకి తెలిసిపోయిందా అని అనుకుని అయ్యయ్యో అదేం లేదు సార్, నాకు వర్క్ చేయడం ఇంపార్టెంట్ అంతే అని తడబడుతూ చెప్తుంది. సైన్ చేసిన అతను ఈవేళ నుంచి నా క్యాబిన్లోనే ఉంటుంది అని మురహరికి కాల్ చేసి తన క్యాబిన్లో ఒక సైడ్ టేబుల్ వేయించమని చెప్తాడు. కానీ ఎందుకు బావా, తనకు ఆల్రెడీ సపరేట్ క్యాబిన్ ఉంది కదా అని అంటాడు. అవసరం లేదు, తను నా ఎదురుగానే ఉండాలి, నేను చెప్పింది చెయ్యి అని సీరియస్గా చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసిన మురారి ఏమైంది వీడికి, ఎందుకు ఆ అమ్మాయిని వాడి క్యాబిన్లోనే వర్క్ చేసేలా చేస్తున్నాడు, ఆ అమ్మాయి వాడికి తెలుసా అని ఆలోచిస్తూనే కిరీటి చెప్పిన పని హాఫ్ అన్ అవర్లోనే చేసేస్తాడు. అసలు ఎందుకు సార్ నన్ను తన క్యాబిన్లోనే వర్క్ చేయమంటున్నారు, నాకు సపరేట్గా క్యాబిన్ ఉండమని మురారి సార్ చెప్పారు కదా, కొంపదీస నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏమైనా చేస్తున్నాడా దేవుడా, ఎలా ఈ సమస్య నుంచి గట్టు ఎక్కాలి, నాకు ఈ జాబ్ ఇంపార్టెంట్, పైగా ఓవర్ కాన్ఫిడెన్స్తో 2 years బాండ్ అంటే పర్లేదు సార్, ఎక్స్ట్రా ఇంకో 1 year అయినా నేను ఇక్కడే వర్క్ చేస్తాను అని కమిట్ అయి సైన్ చేసి వచ్చాను అని ఆలోచిస్తూనే నిల్చుంటుంది. ఆలోచన నుంచి బయటకు వచ్చేలోపే తన సీట్ రెడీగా ఉండటంతో హలో మిస్సెస్ చాందని, గో టు యువర్ ప్లేస్ అని తన సీట్ను చూపించి తను చేయాల్సిన వర్క్ తన ల్యాప్టాప్కి మెయిల్ సెండ్ చేసి సాయంత్రంలోగా నాకు ఈ వర్క్ ఫినిష్ అవ్వాలి, అలాగే నేను ఎక్కడికి వెళ్ళాలో ఏ మీటింగ్ అటెండ్ చేయాలో మొత్తం షెడ్యూల్ రెడీ చేయి, వర్క్ అంతా ఆ మెయిల్లో మీకు సెండ్ చేశాను అని చెప్తాడు. ఓకే సార్ అని అక్కడి నుంచి తన సీట్ దగ్గరకు వెళ్ళిపోతుంది. కిరీటి వర్క్ చేసుకుంటూనే చాందని గమనిస్తాడు. చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె వర్క్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి జుట్టు ఆమె మొహం మీద పడటంతో వర్క్ డిస్టర్బెన్స్ అవుతుందని ఆ జుట్టుని పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ తన పొడవాటి వేళ్లతో కీబోర్డ్ని నొక్కుతూ ఉంటుంది. ఆమె చేస్తున్న ప్రతిదీ చూస్తున్న కిరీటి అసలు ఎందుకు ఈ అమ్మాయి ఆ రోజు వెళ్ళిపోయింది, ఎలా ఈ అమ్మాయి దగ్గర నుంచి నిజం తెలుసుకోవాలి, హస్బెండ్ ఏం చేస్తాడని చాందని గురించి ఆలోచిస్తూ తన వర్క్కి గండి కొడతాడు. 4 జాతకాలు తీసుకుని సుహాసిని మురారి వాళ్ళ అమ్మ అనుపమతో కలిసి గుడికి వెళ్తుంది. ముందుగా ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారిని చూసి ఆయనకు గౌరవంగా నమస్కారం చేసి ఆ 4 జాతకాల పంతులు గారి చేతిలో పెట్టి ఇవి మా పిల్లల జాతకాలు పంతులు గారు, నా కొడుకు కిరీటి అనితకి అలాగే నా కూతురు కిన్నెరాకి నా మేనడు మురారికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. ఈ 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కొంచెం ఈ జాతకాలు చూసి ఏమైనా దోషాలు పరిహారాలు ఉంటే చెప్పండి, చేపిద్దాం.
పిల్లల చేత వాళ్ళ పెళ్ళికి నిశ్చితార్థానికి కూడా మంచి ముహూర్తం పెట్టండి అని అడుగుతుంది. ముందు మంచి సుహాసిని కుటుంబం పంతులు గారికి తెలియటంతో ఆయన చిరునవ్వుతో ఆ జ్ఞాతకాలను తీసుకుని తన సంచిలో ఉన్న కళ్ళజోడును తీసుకుని కళ్ళకు పెట్టుకొని ఆ జాతకాలు 4 అమ్మవారికి చూపించి ఆ తల్లికి దండం పెట్టుకొని జాతకాలు చూడటం మొదలు పెడతాడు. కొంతసేపు వేలి లెక్కల మీద, కొంతసేపు పంచాంగం లెక్కల మీద చూస్తూ మధ్య మధ్యలో ఆయన కళ్ళజోడును సరిచేసుకుంటూ ఉంటాడు. అలా ఒక అరగంట పాటు జాతకాలు చూసిన తర్వాత ఆయన తన కళ్ళజోడును తీసి పక్కన పెట్టి, అమ్మ, మీ అమ్మాయికి ఎనరా మీ అల్లుడి మురారి జాతకం చాలా చక్కగా సరిపోయింది. వీళ్ళలో ఎటువంటి జాతక దోషాలు కానీ ఏమీ లేవు. వీళ్ళ పెళ్లి జరిగినా కూడా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని అంటాడు. ఆ మాటకి ఇద్దరు ఆనందంగా పంతులు గారిని చూస్తారు. సుహాసిని, మరి మా అబ్బాయి కిరీటి జాతకం, అనిత జాతకం కూడా చూశారు కదా పంతులు గారు అని అడుగుతుంది. చూశాను తల్లి అని ఆయన ఒక నిట్టూర్పు విడిచి అమ్మాయి జాతకంలో దోషం ఉంది అని అంటాడు. ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు అని అడుగుతుంది సుహాసిని భయంగా. ఆయన దోష పరిహారం చేయవచ్చు తల్లి. ఆ అబ్బాయి జాతకంలో కూడా చిన్నపాటి దోషం కనిపిస్తుంది కానీ నాకు ఒక సందేహం అయితే ఉంది. అది మీ ముందు నేను బయటపడచ్చో లేదో తెలియదు. ఆ అబ్బాయికి అయితే పెళ్లి గడియలు దగ్గరలోనే ఉంది. కానీ ఆ అబ్బాయికి ఉన్న గండం పోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన బిడ్డ చేత హోమం చేపించాలి అని అంటాడు. ఇద్దరు అర్థం కాక అలాగే చూస్తారు పంతులు గారిని. అసలు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైతేనే కదా బిడ్డ పుట్టేది. అలాంటప్పుడు ఆ అమ్మాయి బిడ్డ చేత హోమం ఎలా చేపిస్తాము అప్పుడే అని అడిగింది సుహాసిని. చెప్పాం కదా తల్లి, నాకు పంచాంగంలో నేను వేసిన లెక్కల ప్రకారం ఆ అబ్బాయికి పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. కానీ ఆ అబ్బాయి జాతకం ప్రకారం ఆ అబ్బాయికి ఒక బిడ్డ ఉన్నట్లుగానే చూపిస్తున్నాయి. ఆ బిడ్డ చేసి హోమం వల్లే అబ్బాయికి ఉన్న గండం పోతుంది అని అంటాడు. అదేంటి పంతులు గారు అలా అంటారు అని అడుగుతుంది మురారి వాళ్ళ అమ్మగారు అనుపమ. చూడమ్మా, మీరు తెచ్చిన జాతకం మీ అబ్బాయిది అయితే మాత్రం నేను చెప్పేది సత్యం. నా మీద నమ్మకం లేకపోతే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా ఇదే మాట చెబుతారు. నాకు కల్పించి చెప్పడం చేత కాదు. ఆ దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నేను చెప్పింది నిజం. ఇక అమ్మాయి జాతకాన్ని వచ్చేసరికి ఆ అమ్మాయి చేత నవగ్రహాలకు పూజ చేయించి ఆ నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు 108 ప్రదక్షిణలు 11 రోజుల పాటు చేపిస్తే ఆ అమ్మాయికి ఉన్న గ్రహ దోషాలు పోతాయి. ఇలా చేయకుండా ఎటువంటి దోష పరిహారం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం ప్రమాదాన్ని పక్కన పెట్టుకున్నట్లే. ఆ అబ్బాయి ప్రాణానికే ప్రమాదం. పెళ్ళిళ్ళు మనం నిర్ణయించేది కాదు. ఆ దేవుడే ముందుగానే రాసి ఉంటాడు. అన్నీ మనం అనుకున్నవి జరగాలని లేదు కదా అమ్మ అని హెచ్చరించాడు. ఆయన మాటల్లోనే పరమార్థం అర్థం కాక ఆలోచిస్తూ అలాగే పంతులు గారు అని ముందుగా అమ్మాయి చేత పూజ చేయించిన తర్వాతే మీ దగ్గరికి వచ్చే నిశ్చితార్థం ముహూర్తం పెట్టించుకుంటాను అని చెప్పి ఆయనకి సంభావన ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని వదిన మరదలు ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. వెళ్తున్న వాళ్ళని చూస్తూ పంతులు గారు, విధిరాతను ఎవరూ తప్పించలేరు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇంకా కర్మ దేనికమ్మా అని అనుకుంటారు ఆయన. అసలు ఏం జరుగుతుంది సుహాసిని? కిరీటికి పెళ్లి కాలేదు, మరి బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? పరిహారం ఎలా చేస్తాం? అసలు నువ్వు తెచ్చింది కిరీటి జాతకమేనా అని డౌట్గా అడుగుతోంది అనుపమ. వాడి జాతకమే తీసుకొచ్చాను వదిన అని అంటుంది అర్థం కాక సుహాసి. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నాకైతే ఏం అర్థం కావట్లేదు అని చెప్తోంది అనుపమ. చూద్దాం, ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం చెప్తుంది కదా. ముందు అనిత చేత పూజ చేపించి ఆ తర్వాత కిరీటి సంగతి ఆలోచిస్తాను అని ఆ అబ్బాయి జాతకం గురించి పంతులు గారు చెప్పిన విషయం అప్పుడే ఇంట్లో చెప్పొద్దు వదిన అని అడుగుతుంది మురారి తల్లి అనుపమాని చూసి. చూడు సుహాసిని, వాడు నీకన్నా కొడుక అయ్యి ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి వాడు పెరిగింది నా దగ్గరే. నీ దగ్గర ఉన్న చనువు కంటే కూడా వాడికి నా దగ్గరే చనువు ఎక్కువ. వాడి గురించి తప్పుగా ఒక్క మాట ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను, అసలు ఊరుకోను కూడా. ఆఖరికి నువ్వైనా సరే. అలాంటిది వాడికి సంబంధించిన విషయాలు ఏవి కూడా నేను బయటికి చెప్పను. ముఖ్యంగా మీ ఆయనకి అసలే చెప్పను అని అంటుంది. కృతజ్ఞత భావంతో చూస్తుంది సుహాసి. ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి హాల్లో అనిత శివరాం కూర్చొని ఉంటారు. శివరాం ముందుగా వస్తున్న సుహాసిని చూసి ఏం చెప్పారు హాసిని పంతులు గారు అని అడుగుతూ వెనకాల వస్తున్న అనుపమాని ఎలా ఉన్నావు అనుపమ అని ఎటువంటి నవ్వు మొహంలో లేకుండానే పలకరించాలి అన్న ఆలోచనతో పలకరిస్తాడు. బాగున్నానన్నయ్య అని అనుపమ కూడా అంతే ముభావంగా సమాధానం చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. మన కినేరా మురారి జాతకాలు చాలా చక్కగా సరిపోయినాయి అంటూ ఎటువంటి దోషాలు కానీ పరిహారాలు కానీ ఏమీ లేవు అని అంటుంది సుహాసిని.
మరి నాది బావది అని ఆత్రంగా అడుగుతుంది మన ఆత్రప పక్షి అనిత. నా మేనల్లుడి జాతకం చాలా బాగుంది, కానీ నీ జాతకంలో చిన్నపాటి దోషాలు ఉన్నాయి. వాటి కోసం నీ చేత పరిహారపు పూజలు చేయించమన్నారు పంతులు గారు. నీ చేత పూజ చేయించిన తర్వాతే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలంట అని అంటుంది అనుపమ. పరిహారపు పూజల? నా జాతకంలో దోషాలు? మీరు ఎవరో వేస్ట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆయనకు జాతకాలు చూడటం రాదేమో. నా జాతకంలో దోషాలు ఉండటం ఏంటి అని కోపంగా అడుగుతుంది. అవును, మరి నువ్వు పైనుంచి కిందకు దిగి వచ్చిన దేవకన్యవి. నీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉండవు అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది అనుపమ. అనుపమ మాటలకి కోపంతో పళ్ళు దిగబడుతుంది అనిత. చూడు అనిత, అనిత మాటలు మర్యాదగా రానివ్వు. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఆ పంతులు గారు తెలుసు. మేము ఏ పూజ చేయాలన్నా, ఎవరి జాతకాలు చూపించాలి అన్నా ఆయనకే చూపిస్తాం. ఆయన మాకు బాగా నమ్మకస్తుడు. అయినా మీ పెళ్లి జరగదు అని నేను చెప్పట్లేదు కదా. నీకు జాతక పరిహారం చేయించాలి, ఆ తర్వాత ఏదైనా. రేపు ఉదయం నుంచి 11 రోజుల పాటు నవగ్రహాలకి పూజ చేసి 108 ప్రదక్షిణ చెయ్యాలి నువ్వు అని చెప్పింది సుహాసిని సీరియస్గా. 108 అని నోరు తెరుస్తుంది అనిత. అవును, నీ చేత పరిహారం చేయించిన తర్వాతనే మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి సుహాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతే అనుపమ సుహాసిని వెనకాలే వెళ్ళిపోతుంది. మావయ్య, నిజంగానే నా జాతకంలో దోషం ఉందంటావా, లేక అనుపమ ఆంటీ కావాలనే ఇదంతా చేస్తుందంటావా అని డౌట్గా అడుగుతుంది అనిత శివరాంని చూస్తూ. లేదు, పంతులు గారు నాకు బాగా తెలుసు. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా ఉన్నదే ఆయన చెప్పాడు. డబ్బుల కోసం అబద్ధాలు చెప్పే పంతులు కాదు ఆయన దోష పరిహారం చేస్తే నీకే మంచిది కదా అని అంటాడు శివ. సరే మావయ్య, చేస్తాను అని దిగులుగా మొహం పెట్టి చెప్తుంది. ఫస్ట్ డే వర్క్ ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి కిరీటిని చూసి, ఇక నేను బయలుదేరుతాను సార్, నా వర్క్ కంప్లీట్ అయ్యింది అని చెప్తుంది చాందిని. ఎలా వెళ్తావు అని అడుగుతాడు కిరీటి. ఆటో బుక్ చేసుకుంటాను అని చెప్తుంది చాందిని. నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు కిరీటి. నా కోసం మీరెందుకు సార్ అంత శ్రమ పడటం, నేను వెళ్తాను అని మొహమాటంగా చెప్తుంది. పర్లేదు, నేనేమి నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను అని అనలేదు. జస్ట్ నా పక్కన కూర్చోబెట్టుకుంటాను కార్లో, అంతే అని తన ల్యాప్టాప్ కూడా షట్ డౌన్ చేసేసి కార్ కీస్ తీసుకొని మురారికి ఇంటికి వెళ్తున్నాను అని మెసేజ్ చేసి అక్కడి నుంచి చాందిని తీసుకొని తన కార్ దగ్గరకు వెళ్తాడు. చాందిని ఇబ్బందిగా తను ఉండే ఇంటి అడ్రస్ చెప్పడంతో కిరీటి అడ్రస్కి వెళ్తూ మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతాడు తనని చూసి. చాందిని తడబడుతూ అది తను ఒక ఫార్మర్ సార్ అని అంటుంది. అంటే వ్యవసాయం చేస్తాడు, కానీ సిటీలో వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతాడు. తను మా ఊర్లో ఉంటాడు, నేను జాబ్ కోసం అని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. కిరీటి నొసలు ముడిచి డౌట్గా ఆమెను చూస్తాడు. ఇల్లు రావడంతో చాందని ఇక్కడే సార్ అని ఒక ఇంటి ముందు కారు ఆపమని అడుగుతుంది. కారు దిగుతూ ఉన్న చాందనిని చూసి నన్ను లోపలికి రమ్మని పిలవవా అని అడుగుతాడు. మీరు ఇది చాలా చిన్న ఇల్లు సార్ అని తడబడుతూ చెప్తుంది. పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. కనీసం ఎక్కడి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసినందుకైనా ఒక కాఫీ ఇచ్చి లోపలికి ఇన్వైట్ చేయొచ్చు కదా అని నవ్వుతూ అంటాడు. అయ్యో సారీ సార్, రండి అని అంటుంది. చాందిని వెనకాలే ఇంట్లోకి వెళ్తాడు. చాందిని లోపలికి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్న కీర్తన చాందినిని చూసి మమ్మీ అని నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళను చుట్టేస్తుంది. వంటగది నుండి వచ్చిన పనమ్మాయి, చాందినమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసేసాను, పాపకి పెడతాను అంటే మీరు వచ్చి నాకే తింటాను అని గొడవ చేసింది. అందుకే అన్నం పెట్టలేదు, పనంతా అయిపోయింది, ఇంక నేను వెళ్తాను అనడంతో సరే నువ్వు వెళ్ళు అని చెప్పింది చాందిని. పనమ్మాయి గుమ్మం దాటడం, కిరీటి గుమ్మం లోపలికి రావడం ఒకేసారి జరుగుతాయి. బయటికి వెళ్తున్న పన్నమ్మాయి లోపలికి వస్తున్న కిరీటిని చూసి ఇతనెవరు, చాందనమ్మ చుట్టాలా అని ఆలోచిస్తూనే వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన కిరీటిని చూసి చాందని రండి సార్ కూర్చోండి అని అక్కడ ఉన్న చైర్ని చూపిస్తుంది. కిరీటి కూర్చొని ఆ ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, చిన్న వంటగది, హాలు, బెడ్రూమ్, గోడల మీద చాందిని కీర్తన అందంగా నవ్వుతూ తీసుకున్న ఫోటో ఫ్రేమ్లు కట్టి ఉన్నాయి. కీర్తన కిరీటిని కోపంగా చూస్తూ ఉంటే చాందిని కీర్తన చూసి తప్పు, ఎందుకంత కోపంగా చూస్తున్నావు అని అంటుంది చిన్నగా. మళ్ళీ కిరీటిని చూసి ఇప్పుడే వస్తాను సార్ అని వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాస్ నిండా జ్యూస్ పోస్తూ ఉండగా మమ్మీ అంకుల్ ఎందుకు వచ్చారు, మళ్ళీ కొనడానికి వచ్చారా అని అడుగుతుంది కీర్తన కోపంగా. తప్పు తల్లి, అలా అనకూడదు, చెప్పాను కదా అనుకోకుండా జరిగిందని, ఇంకా విషయం గురించి వదిలేసి వెళ్ళి అంకుల్కి హాయ్ చెప్పు అని పంపిస్తుంది కీర్తనని చాందినిని. కీర్తన చేతులు నడుము మీద పెట్టుకుని కిరీటిని కోపంగా చూస్తూ ఉంటుంది. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యూ అని తన బొగ్గను లాగుతాడు కిరీటి.
కీర్తన తన బొగ్గను తుడుచుకొని యూ డోంట్ టచ్ మీ మై చిన్ అని యాటిట్యూడ్గా చెప్తుంది. తన మాటలకి కిరీటి నవ్వుతూ ఉంటాడు. వై ఆర్ యూ లాఫింగ్ అని చిరు కోపంగా అడుగుతుంది కీర్తన. కీర్తనను చూసి నువ్వు చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉన్నావు అని అంటాడు. ఎస్ ఐ యామ్ క్యూటీ. మా మమ్మీ నన్ను బ్యూటీ అని పిలుస్తుంది ఎందుకంటే నేను క్యూట్గా ఉంటాను అని అంతే యాటిట్యూడ్తో చెప్తుంది కీర్తన. అప్పుడే జ్యూస్ తీసుకువచ్చి కిరీటికి ఇస్తుంది. చాందని దగ్గర నుంచి జ్యూస్ తీసుకుంటూ మీది మీ హస్బెండ్ ఫొటోస్ ఏం లేవా, మొత్తం మీరు మీ పాప కలిసే ఉన్నాయి అని అంటాడు. చాందని తడబడుతూ అది ఆయనది నాది ఫొటోస్ అని మా ఊర్లో ఉన్నాయి సార్, ఇక్కడ కేవలం నావి పాపవు మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది. ప్రతిసారి అతను అడిగిన ప్రశ్నలకు తడబడుతూ సమాధానం చెప్పడంతో ఆమె మీద ఎందుకో కిరీటికి డౌట్ వస్తుంది. జ్యూస్ తాగేసిన తర్వాత గ్లాస్ పక్కన పెడుతూ పైకి లేచిన కిరీటి నేను ఇంకా వెళ్తాను, మీరు ఒక్కడనే ఉన్నట్లున్నారు, ఇక్కడ ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అని తన విజిటింగ్ కార్డ్ ఆమె చేతిలో పెట్టి కీర్తనకి బాయ్ చెప్పి చాందిని వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి తన కార్ దగ్గరకు వస్తాడు. కిరీటి వెళ్ళిపోగానే ఒక్కసారి ఊపిరి పీల్చుకున్న చాందిని వెంటనే డోర్ క్లోజ్ చేసేసి సోఫాలో కూర్చుండిపోతాం. తన మాట తన ప్రవర్తన అంతా డౌట్గా ఉండటంతో కిరీటి మురారికి కాల్ చేసి చాందిని గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి, అలాగే తనకు మ్యారేజ్ అయ్యిందని చెప్పింది కదా, వాళ్ళ హస్బెండ్ నేమ్ ఏంటో నాకు కావాలని అడుగుతాడు. ఎందుకు బావా చాందిని మీద నువ్వు అంత ఫోకస్ చేస్తున్నావు అని ఆలోచిస్తూ కొమ్మతీసి చాందినికి నువ్వు ప్రేమించిన చాందినియా అని అడుగుతాడు. అవును అని చెప్తాడు కిరీటి. మురళి షాక్తో నోట్ల నుంచి మాట రాదు. నువ్వేం చెప్తావో నాకు తెలియదు, తన హస్బెండ్ ఎవరు, ఏం చేస్తాడు అని ఫుల్ డీటెయిల్స్ నాకు తన గురించి కావాలి అది చెప్పి కాల్ కట్ చేస్తాడు. అసలు ఏం జరుగుతుంది బావా నీ లైఫ్లో, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నీ పిఏగా జాయిన్ అయ్యింది, ఇంకొక వైపు అనిత నీ పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యావు, అసలు నీ పెళ్ళి ఏ మలుపు తిరుగుతుందో ఎవరితో జరుగుతుందో అర్థం కావట్లేదు, అయినా చాందనికి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా నీ పెళ్ళి అనితతో జరుగుద్దులే ఏమోలే అని అనుకుంటూ ఉంటాడు. కానీ విధి అనేది ఒకటి ఉంటుందని, అది ఎప్పుడు ఎవరి జీవితంతో ఆడుకుంటూ ఏ మలుపులు తిప్పుతుందో ఎవరు ఊహిస్తారు. కిరీటి ఇంటికి వెళ్ళేసరికి అనుపమ అక్కడే ఉండటంతో తనను చూసి హాయ్ అత్త, నువ్వెప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అని వెళ్ళి తన పక్కన కూర్చొని నవ్వుతూ పలకరిస్తాడు. బాగున్నానురా, నువ్వు అసలు మళ్ళీ నల్లపూసలా అయిపోయావు, ఎప్పుడన్నా ఈ అత్త గుర్తుకు వస్తే ఇంటికి వచ్చేవాడివి, ఈ మధ్య నువ్వు ఇంటికి రావటం లేదు, నేనే నీ మీద బెంగతో నీ దగ్గరికి రావాల్సి వచ్చిందని అంటుంది అనుపమ మూతి ముడుస్తూ. నా బంగారు అత్త కొంచెం బిజీ వల్ల రావట్లేదు, ఆఫీస్లోనే ఎక్కువ టైం సరిపోతుంది, దానికి నా మీద అలగాల, అయినా నువ్వు వచ్చావు కానీ నిజానికి నేను రేపు అక్కడికి వద్దామని అనుకున్నాను అని అంటాడు అనుపమ బొగ్గలాగుతూ. అనుపమ మేనర్లో తన అన్నయ్యని చూసుకుంటూ నీ మాటలు అచ్చం మా అన్నయ్య మాటల్లాగానే ఉన్నాయి, వాడు అంతే, ఇంటికి రారా అన్నయ్య అంటే ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని చెప్పేవాడు, నేను వస్తేనే నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అని అనేవాడు, మీ నాన్న జుట్టుల నుంచి ఊడిపడ్డావురా నువ్వు అని నవ్వుతూ అంటుంది అనుపమ. మరి ఎంతైనా ఈయన కొడుకుని మీ మేనర్ని కదా అని ఇక్కడే ఉండి ఫ్రెష్ అయి వస్తాను అని అంటాడు. లేదు మురారి, ఇంటికి వచ్చే ఉంటాడు, నేను వెళ్ళాలి అని అంటూ ఉండగా నువ్వు ఎప్పుడు వచ్చావు తన్ని లోపలికి వస్తూ అడుగుతుంది కిన్నెర. నేను ఎప్పుడే వచ్చాను కోడల, తమను ఇప్పటి వరకు నాకు దర్శనం ఇవ్వలేదు, అయినా నువ్వు స్టేషన్ నుంచి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, కనీసం ఈ అత్తని చూడాలని నీకు అనిపించలేదా అని అంటుంది అలగగా మొహం పెట్టి అనుపమ. నా బుజ్జి అత్తవు కదా నువ్వు కొంచెం బిజీ మీద తిరుగుతున్నాను, అందుకే రావటం కుదరలేదు, నేను రాకపోతే ఏమైంది, నువ్వు వచ్చావు కదా, అయినా ఇంకేనే రోజులు నీ కొడుకుతో నా పెళ్లి చేసేస్తే నేను మీ ఇంటిలో ఉంటాను, అప్పుడు హ్యాపీగా మన ఇద్దరం డైలీ బయట తిరగవచ్చు అని నవ్వుతూ చెప్తుంది కిన్నెర. ఆ విషయమే పంతులు గారితో మాట్లాడొచ్చాను, త్వరలో నీకు పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తాను అని అనింది నవ్వుతూ అనుపమ. ఆ మాటతో కిరీటి మొహంలోని నవ్వు మాయమైపోతుంది. అది అనుపమ కన్ను చూపు దాటిపోదు. అక్కడి నుంచే లేచి తన గదికి వెళ్ళిపోతాడు. అనుపమ కూడా కిన్నెరతో సుహాసినితో చెప్పి తన ఇంటికి బయలుదేరుతుంది. ఎప్పటిలాగానే ఆఫీస్కి వచ్చిన కిరీటి టేబుల్ దగ్గర మురారి వచ్చి చాందిని గురించి చెప్పాడు. అన్నీ విన్న కిరీటి అంటే చాందిని ప్రొఫైల్లో వాళ్ళ హస్బెండ్ పేరు అసలు మెన్షన్ చేయలేదా అని అడుగుతాడు. లేదు, నేను తన హస్బెండ్ నేమ్ అడిగాను, తను చెప్పలేదు అంటాడు మురారి. మురారి చెప్పిందంతా విన్న తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాడు కిరీటి. చాందిని క్యాబిన్లోకి రావడంతో మురారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని కిరీటి సైగ చేయడంతో మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
తన ఎదురుగా వస్తున్న మురారిని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి కిరీటి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవాళ వర్క్ షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తుంది. మే కమింగ్ అని ఒక వ్యక్తి డోర్ దగ్గర ఉండి అడగటంతో కమింగ్ అని కిరీటి చెప్పడంతో హాయ్ బాస్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అతని స్నేహితుడు విహారి. కిరీటి విహార్ని చూసి నవ్వుతూ నువ్వేంట్రా తప్పుపై జర్నలో వచ్చావని నవ్వుతూ అడుగుతాడు. మిమ్మల్ని కూడా అడవుల్లోకి తీసుకువెళ్దాం అని మీ దగ్గరికి వచ్చాన్రా అని విహారి తన వెడ్డింగ్ కార్డ్ తీసి కిరీటికి ఇస్తూ ఇంకా 2 డేస్లో నా మ్యారేజ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని అంటాడు. వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేసి ఏంట్రా అడవిలో నా పెళ్ళి అని అడుగుతాడు ఆశ్చర్యంగా. నవ్వుతూ అవును అడవిలాగానే ఉంటుంది కానీ అది ఒక గూడెం, చాలా బాగుంటుంది అక్కడ. మాది లవ్ మ్యారేజ్, నేను అక్కడ అమ్మాయిని ఇష్టపడ్డాను, అందుకే వాళ్ళ ఆచార సంప్రదాయం ప్రకారం అక్కడే పెళ్లి చేయాలంట, అది వాళ్ళ గూడెం ఆచారం అంట అని అంటాడు. మరి ఆంటీ ఒప్పుకుందా అని డౌట్గా అడుగుతాడు కిరీటి. ఒప్పుకుంది బలవంతంగా. అంటే ఆ అమ్మాయి అక్కడే అయినా తను చదువుకుంది, జాబ్ చేసేది హైదరాబాద్లోనే, కాకపోతే తన వాళ్ళ ఆచారానికి ఇంపార్టెన్స్ ఎక్కువ వేస్తుంది, అందుకే ఫస్ట్ పెళ్ళి అక్కడ. అమ్మ నాన్న వాళ్ళకి పెళ్ళికి రావడం ఇష్టం లేదు, పెళ్ళిన తర్వాత ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను అన్నారు, అందుకే అమ్మ వాళ్ళు పెళ్ళికి రారు అని చెప్తాడు. మేము కూడా రిసెప్షన్కి వస్తాంలే అని అంటాడు. లేదు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని విహారీ ఫోర్స్ చేయడంతో వస్తాను అని అంటాడు కిరీటి. ఫైల్స్ తీసుకొని కిరీటి దగ్గరికి వచ్చిన చాందని కిరీటిని చూసి సారీ ఫైల్ మీద సైన్ చేయాలి అని అంటుంది. కిరీటి చాందిని చూసి విహారీతో తన చాందని నా పిఏ అని చాందిని చూసి అతను నా ఫ్రెండ్ విహారీ అని పరిచయాలు చేస్తాడు కిరీటి. హాయ్ అని విహారీ కూడా చిన్న నవ్వు నవ్వటంతో హాయ్ సార్ అని అంటుంది చాందని మర్యాదపూర్వకంగా. మీరు కూడా నా మ్యారేజ్కి తప్పకుండా రావాలి, అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అనడంతో షూర్ సార్ అని అంటుంది చాందని. తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి విహారీ మురారి దగ్గరికి కూడా వెళ్ళి అతనికి కూడా కార్డు ఇచ్చి పిలిచి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర సాయం చేయించుకున్న తర్వాత మళ్ళీ తన వర్కులో పడుతుంది. ఆ రోజు గడుస్తుంది. 2వ రోజు గుడికి వెళ్తుంది కీర్తనాన్ని తీసుకొని. అదే గుడికి అనుపమ సుహాసిని కూడా వస్తారు. సుహాసిని కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి పడిపోతుంటే తన వెనకాల ప్రదక్షిణ చేస్తున్న చాందని సుహాసిని పడకుండా పట్టుకొని పక్కన కూర్చోబెడుతుంది. అనుపమ ఏమైంది వదన, ఎందుకలా కళ్ళు తిరిగాయి నీకు అని కంగారు అడుగుతుంది. ఏం లేదులే కొంచెం బీపీ లో అయినట్లా ఉంది అని చెప్తుంది సుహాసిని. కీర్తన తన బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని సుహాసినికి ఇచ్చి తాగండి అని అంటుంది. సుహాసిని కీర్తనని నవ్వుతూ చూసి తన చేతిలోని వాటర్ తీసుకుని తాగి నీ పేరేంటమ్మా అని ప్రేమగా అడుగుతుంది. కీర్తన అని ముద్దుగా చెబుతుంది కీర్తన. ఏం చదువుకుంటున్నావు అని అడుగుతుంది. నేను ఫ్రీ స్కూల్కు వెళ్తున్నాను అని సమాధానం చెబుతుంది. అనుపమ చాందినిని చూసి చాలా థ్యాంక్స్ అమ్మా, మా వదిన పడిపోకుండా పట్టినందుకు అని అంటుంది కృతజ్ఞతగా చూస్తూ. అయ్యో అదేముందండి, సాటి మనిషి సహాయం చేయటమే మనిషి యొక్క వ్యక్తిత్వం అని అంటుంది. నేను చూస్తే చాలా మంచిదానిలా ఉన్నావు, ఈ రోజుల్లో ఊరికని మనుషులకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారమ్మా అని అంటుంది అనుపమ. చాందిని నవ్వుతూ సుహాసిని అనుపమని చూసి మీరు ఎక్కడే ఉండండి, నేను దర్శనం చేసుకొని వస్తాను అని అంటుంది. నేను వస్తాను అని సుహాసిని కూడా వాళ్ళతో పాటే నిదానంగా లేపి దర్శనానికి వెళ్ళి దర్శనం చేయించుకొని కాసేపు అక్కడే గుడి ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్న తర్వాత చాందిని కీర్తనం చూసి మనం స్కూల్కి వెళ్ళాలి కదా అని అంటుంది. సుహాసిని మా కార్లో డ్రాప్ చేస్తాను రా అమ్మ అని చెప్పడంతో ఆఫీస్ టైం కూడా అవ్వడంతో అలాగే అని వాళ్ళతో పాటు కార్లో వెళ్తుంది. ముందుగా కీర్తన స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత చాందిని కూడా అక్కడే ఆగి దిగిపోయి ఇక్కడ నుంచి మా ఆఫీస్ దగ్గర నుండి నేను వెళ్తాను, చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో అనుపమ సుహాసిని కీర్తనకి బాయ్ చెప్పి చాందిని కూడా బాయ్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. చాందిని కీర్తన లోపలికి పంపించిన తర్వాత ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అలా పెళ్లి రోజు రానే వస్తుంది. ఈలోపు ఫోన్ ద్వారా సుహాసిని కీర్తన బాగా మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. కిరీటి చాందిని చూసి నువ్వు కూడా నాతో పాటు పెళ్లికి వస్తావా అని అడుగుతాడు. నేను రాను సార్, పాప ఒక్కటే ఉంటుంది, పైగా పాపను అక్కడికి తీసుకురావాలి అంటే తనకు అసలుకి తొందరగా ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటుంది. పర్లేదు తనని మీ అమ్మ వాళ్ళ దగ్గర విడిచిపెట్టిరా అని అంటాడు. నాకెవరూ లేరు, నాకుంది నా పాప నేనే అని బాధగా చెప్తుంది. అదేంటి మీ హస్బెండ్ అని డౌట్గా అడుగుతాడు. అది ఆయన మా ఊర్లో ఉంటాడు కదా అని అంటుంది. కానీ ఆ విహారీగాడు ఊరుకోడు, ఖచ్చితంగా నేను తీసుకురాలేదు ఏంటి అని అడుగుతాడు.
మురారి బావ రమ్మని అడిగితేనేమో నేను రాను, మా ఇంట్లో బాలేదు అని అత్తయ్య మీద షాకు చెప్తున్నాడు. నాకేమో ఒంటరిగా వెళ్ళాలి అంటే నచ్చదు. ఎవరో ఒకరి కంపెనీ ఉంటేనే బాగుంటుంది అని దిగులుగా అంటాడు కిరీటి. అప్పుడు విహారీ ఫోన్ చేయటం, అతని చాందిని మురారిని కలిసి రమ్మనటంతో సరే వస్తానులే అని కాల్ కట్ చేస్తాడు. ఎదురుగా ఉన్న చాందిని చూస్తాడు. చనువుగా, చూసావుగా వాడు ఇప్పుడు కూడా నీ గురించి అడుగుతున్నాడు, పెళ్ళికి తీసుకొని రమ్మని. సారీ సార్ అని తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి కీర్తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సుహాసిని చూసి హాయ్ ఆంటీ, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది చాందిని. సుహాసిని కీర్తనని కూర్చోబెట్టుకొని నేను నా బంగారంతో ఫోన్ మాట్లాడితే నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పింది. అందుకే అడ్రస్ అడిగి నేనే వచ్చేసాను అని నవ్వుతూ అంటుంది సుహాసిని. అవునా, కూర్చోండి, నేను టీ కాఫీ తీసుకువస్తాను అని వెళ్తూ ఉండగా వద్దమ్మా ఇప్పుడే తాగాను అని చెప్పి నేను ఒకటి అడగవచ్చని డౌట్గా అడుగుతుంది. సుహాసిని ఏంటంటే అని అడుగుతుంది చాందిని. కీర్తనని నేను నాతో పాటు మా ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతుంది. చాందిని షాకింగ్గా చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు చూసుకున్నట్లే చూస్తాను. నేను కీర్తనని ఎందుకు తనతో ఉంటే నాకు టైం తెలియట్లేదు. తనతో మాట్లాడుతూ ఉంటే నాకు ఏ బాధ అనిపించట్లేదు. మనసులో చాలా ఫ్రీగా ఉంటుందమ్మా అని చెప్తుంది. కానీ ఆంటీ, తను నేను లేకుండా ఉండలేదు అని అంటుంది చాందిని చిన్నగా. నేను ఉంటాను మమ్మీ, నేను కూడా మా ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తుంది కీర్తన. కోపంగా చూస్తుంది నా నా చాందిని. తప్పు బామ్మగారు అని పిలవాలి, ఫ్రెండ్ అని కాదు. పెద్దవాళ్ళకు మనం మర్యాద ఇవ్వాలి అని చెప్తుంది చాందిని. పర్లేదులే చాందిని, తన చిన్నపిల్ల, తనకి నచ్చినట్లే నన్ను పిలవనివ్వు. అయినా నాకు తనతో ఉంటే బాగుంటుంది. ఫ్రెండ్ అని పిలవాలని ఉంది. ఈ బుడ్డదాన్ని ఫ్రెండ్ అని పిలిస్తే నా వయసు కూడా దీని వయసు అంతా అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటుంది సుహాసిని నవ్వుతూ. ఆ మాటకి చాందిని నవ్వుతుంది. కాసేపు మాట్లాడిన తర్వాత రేపు ఊరు వెళ్ళాలి అంటే రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళండి. ఈవేళ ఒక్కరోజు నాతో ఉంటుంది కీర్తన అని చెప్తోంది చాందిని. సరే, రేపు మార్నింగ్ నేను డ్రైవర్ని పంపిస్తాను, జాగ్రత్త, పాపని ఎక్కించు అని చెప్తుంది. అక్కడి నుంచి సుహాసిని వెళ్ళిపోయిన తర్వాత చాందిని కిరీటికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చిన కిరీటి బెడ్ మీద ఉన్న మొబైల్ రింగ్ అవ్వటంతో నెంబర్ చూసి ఇదేంటి ఈ టైంలో కాల్ చేసింది, ఏదైనా ప్రాబ్లమా అని లిఫ్ట్ చేసి చెప్పు చాందని అంటాడు. పెళ్ళికి నేను వస్తాను అని అంటుంది. మరి కీర్తన అని అడుగుతాడు. తను నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని చెప్తుంది చాందిని. సరే అయితే రేపు మార్నింగ్ నువ్వు రెడీగా ఉండు, నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని అంటాడు కిరీటి. ఓకే సార్ అని కాల్ కట్ చేస్తుంది చాందిని. ఈ ప్రయాణం కిరీటి చాందిని జీవితంలో ఏ మలుపు తీసుకొస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.